100 for Hanuma Vihari. Find of the series has to be Hanuma Vihari. Century from Hanuma Vihari. He's absolutely elated. Oh, he does slash with a 4 on this occasion, Vihari. Got it, Vihari again. మీరు డెబ్యూ చేసినప్పుడు అట సపోజ్ టు బి వి ఫర్ విరాట్ వి ఫర్ విహారీ అట కదా. మీ ఫాదర్ పోయిన తర్వాత ఏదైతే మీకు డబ్బు వచ్చిందో అది మొత్తము యువర్ మదర్ ఇన్వెస్టెడ్ ఆన్ యూ. ఎందుకు తనకు అంత నమ్మకం ఉంది నా మీద అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్ అనేది చాలా రిస్కీ ఫీల్డ్. అది ఆ స్టెప్స్ ఏంటి చెప్పండి. ఇండియా ఆడాను అంటే ఐ న్యూ ఐ హావ్ టు బి ఎక్స్ట్రాడినరీ స్టాట్స్ ప్రకారం. సో ఐ వాస్ టాప్ 5 ఇన్ ద వరల్డ్ ఎవర్. నీకు ఇంకా ఆప్షన్ లేదు అంతే. కరప్షన్ వల్లనో ఫేవరెటిజం వల్లనో యంగ్ క్రికెటర్స్ కి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? కమర్షియల్ అయిపోయింది చాలా స్పోర్ట్ అని. స్కిల్ లేని ప్లేయర్ కూడా టీంలో 11లో ఉండి ఆడుతుంటే మీరందరూ బాధపడతారా నవ్వుకుంటారా? ఈడు టీమ్ అట్లానే డిస్టర్బ్ అవుతుంది. అందుకే హైదరాబాద్ బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. తను చిన్న పిల్లలాగా వెళ్ళి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేశారు. ఒకవేళ బీసీసీ నన్ను బ్యాన్ చేసినా పర్లేదని అనుకున్నారు. మీరు వెళ్ళి కళ్యాణ్ గారిని కలిసారు కదా, పవన్ కళ్యాణ్ గారిని. కరెక్ట్. బట్ అగైన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఏమేమి ఆడుకున్నారు చెప్పండి. డైరెక్ట్గా చెప్పేసా మొహమాటం లేకుండా, సార్ చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద ఫ్యాన్ మీకు. లక్కీ హో విరాట్ కోహ్లీ లాంటి అంతా ఫిట్నెస్ కొట్టే అన్న అన్ని 6 ప్యాక్లు పెట్టుకుంది 36 years కి నువ్వు పుట్ చేయడానికి అన్న క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. ఇది ఎక్కువ అనుష్క వచ్చాక చేంజ్ అయింది. బిఫోర్ అనుష్క ఈ వాజ్ వెరీ ఫ్రీ ఫ్లోయింగ్, హ్యాపీగా ఉండేవాడు. సో నాలాంటి వాళ్ళందరూ వెజిటేరియన్స్ అయ్యండి సన్నగా కావాలంటే అనుష్క కావాలంటావు. మరి ఎప్పుడు వస్తుంది అనుష్క? సరే నా అనుష్క సంగతి తర్వాత, నాకు మీ అనుష్క సంగతి చెప్పండి. సంథింగ్ దట్ యు విల్ నాట్ టెల్ యువర్ సన్. ఇప్పుడు చెప్తే చూస్తాడు కదా తర్వాత. ఇట్లా చున్నీ చింపి మీరు సినిమాలు ఎక్కువ చేస్తారు కాబట్టి మీకు అంత డ్రమాటిక్ అనిపిస్తుంది. ఎన్ని ఫ్రాక్చర్లు ఉన్నాయి నిద్రలో ఎప్పుడైనా చేస్తే ఇట్లా వచ్చేస్తుంది బయటకు, మళ్ళీ నేను పెట్టేసుకుంటాను నిద్రలో. కేపాల్ తెలుసా, అక్కడ బోన్ సెట్టింగ్ చేస్తుంటారు, అక్కడికి వెళ్ళాలి. 7 September 2018. హౌ ఇంపార్టెంట్ ఇస్ దట్ డేట్? లైఫ్ పర్పస్ అంటారు కదా, తనకి ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. నాగేడు అని రిగ్రెట్స్ లేవు. ఆడిన 16 టెస్ట్ మ్యాచెస్ కూడా ఐ లివ్డ్ అ డ్రీమ్. క్రిస్ గేల్ కూడా కదా ఫస్ట్ బాల్ అవుట్ చేసి IPL లో. టెల్ మీ దట్ స్టోరీ. స్టంప్స్ కనబడట్లేదు, కవర్ చేసి పెట్టు. చిన్నప్పుడేమో ఫుల్ కవరింగ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆయనకేం చెప్పలేము. యువర్ ఐడల్ వాస్ సచిన్ టెండూల్కర్ కదా. ఆయన మాట్లాడుతుంటే ఇట్లానే చూస్తున్నాం ఫేస్ ని. రాహుల్ ద్రావిడ్ క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కవర్ డ్రైవ్. గంగూలీ అగ్రెసివ్ కెప్టెన్, బట్ యాక్చువల్లీ మాట్లాడితే ఈస్ అ వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్ గై. రోహిత్ శర్మ నిజంగానే హ్యాపీ చిల్ అవుట్ పర్సన్. ఈస్ వన్ పర్సన్ యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్. హూ లైక్ ద ఖడూస్ దట్ ఆల్వేస్ సీరియస్ పర్సన్. బూమ్రా ఇస్ వెరీ. హాయ్, దిస్ ఈస్ హనుమా విహారీ. దిస్ ఈస్ టార్చ్ బేరర్స్ పాడ్కాస్ట్. దేర్ యు గో. ఫైనల్ గా హనుమా విహారీ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి. అంటే కాదు నాకు అంటే ఆఫ్ ద కెమెరా మీరు నాకు తెలిసిన నేను మనం కొంచెం గెస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నాకు అన్నిటికంటే క్యూరియస్ గా అనిపించింది ఒకే ఒక క్వశ్చన్. ఐ మీన్ నా అందులో స్టార్ట్ చేస్తాం, మిగతా అనే తర్వాత చెప్తాను. కానీ నావల్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్కి నాగార్జున గారికి మీకు ఈ లింక్ ఏంటి? అది మా మమ్మీని అడగాలి, నన్ను కాదు. రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే నా పేరు వచ్చింది అట్లా అని మా మమ్మీ చెప్పింది. మీ మొత్తం పేరు చెప్పండి. హనుమా విహారీ. ఓకే. గాదే అనేది ఇంటి పేరు. హనుమా విహారీ అని డాడీకి హనుమంతుడు భక్తు కాబట్టి హనుమాన్ పెట్టారు. మమ్మీ నావల్లో అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో చదివింది నావల్లో ఈ పేరు విహారీ. ఆఖరి పోరాటం నావల్. కరెక్ట్. దాని మూవీ కూడా వచ్చింది, నాగార్జున పేరు దాంట్లో విహారీ అని ఉంటుంది. అట్లా పేరు విహారీ అని పెట్టింది, హనుమా విహారీ. సో యండమూరి గారు రాసిన ఆఖరి పోరాటం అది సినిమాగా మారి ఆఖరి పోరాటం, అందులో హీరో పేరు విహారీ. అట్లా నా పేరు అప్పట్లో నాగార్జున, ఇప్పట్లో మీరు. కరెక్ట్, అట్లా వచ్చింది పేరు. బట్ ఇది రియల్ స్టోరీ. రియల్ స్టోరీ ఇది జరిగింది అట్లా. నాకు ఇది చెప్తే నేను ఇది కొంచెం ఇట్స్ లైక్ నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, ఆయన హార్డ్ కోర్ బాలకృష్ణ ఫ్యాన్. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్, ఈయన బాలకృష్ణ గారి ఫ్యాన్. ఇలా కొడుక్కి మోక్షిషన్ పేరు పెట్టాడు. అరే ఇవి మనకి ఫ్యాసినేటింగ్ ఉంటాయి కదా, అట్లా అనిపించింది. కానీ ఈ విషయంలో ఐ వాంటెడ్ టు క్లియర్ ఇట్ అవుట్. లేదు, మమ్మీ చెప్పిన స్టోరీ ఇది. అంటే ఫ్యాన్ అని కాదు, పేరు నచ్చి, ఆ నోవెల్ ఆ పేరు నచ్చి అట్లా పెట్టాను. ఇంకా నేమనుకున్నానంటే ఎవరన్నా సరే తెలుగు నేల నుంచి క్రికెటర్లు అవ్వాలంటే యండమూరి గారి పుస్తకాలు చదవాలి. మేబీ అయి ఉండొచ్చు మమ్మీ. కానీ నేను ఫస్ట్ అడిగాను, నార్మల్గా ఎవరికి ఉండదు కదా, చాలా తక్కువ ఉంటుంది కదా పేరు విహారీ అని. ఎట్లా వచ్చింది నీకు ఐడియా, ఎట్లా వచ్చిందంటే అప్పుడు చదివిన పుస్తకాల్లో చదివాను, చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది పేరు. అంటే పైగా మన తెలుగు వాళ్ళందరూ అనదర్ థింగ్ దట్ ఐ లర్న్డ్ వాస్, మీరు డెబ్యూ చేసినప్పుడు అట ఇట్ వాస్ సపోజ్ టు బి వి ఫర్ విరాట్ వి ఫర్ విహారీ అట కదా. బాగా సోషల్ మీడియాలో హంగామా జరిగిందంటే. అవునా, నేను వెళ్ళలేదు. క్యాప్ కూడా విరాటే ఇచ్చాడు. మరి టెల్ మీ దట్ స్టోరీ. కోఇన్సిడెన్స్ ఇది. అంటే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ దాని ముందు రోజు చెప్పారు ఆడుతున్నానని.
లండన్లో ఓవల్ స్టేడియం అక్కడ వెళ్ళాను. దాని తర్వాత క్యాప్ ప్రెజెంటేషన్ విరాట్ కోహ్లీ ఇచ్చాడు క్యాప్. అది డ్రీమ్ అసలు. విరాట్ కోహ్లీ టీవీలో చూడడం తప్ప దగ్గర నుంచి అట్లా కలవడం మొదటిసారి. అది క్యాప్ ఇవ్వడం అనేది ఇంకా ఒక డ్రీమ్ లాగా ఉండిపోయింది. ఏమన్నట్టు ఇచ్చి కంగ్రాచులేషన్స్ యువర్ ప్లే నెంబర్ 292 అంటే నా క్యాప్ నెంబర్ 292 ప్లే నెంబర్ 292 టు రిప్రజెంట్ ఫర్ ద కంట్రీ. అండ్ డిడ్ యూ నో ఇట్ ముందు దట్ ఆ రోజు 11లో మీరు ఉండబోతున్నారు? ఉంటాను, 1 day బిఫోర్ చెప్పారు. కానీ విరాట్ కోహ్లీ క్యాప్ ఇస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే క్యాప్ దొరకడం ఒక డ్రీమ్ అయితే విరాట్ కోహ్లీ నుంచి రావడం ఆ టైంలో ఒక హీరో మనకి అందరికి టీవీలో చూడడం, సో ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్. I can imagine how big a dream is it. And another personal question I have. నేను ఒక లైగర్ సినిమా టైంలో పూరి జగన్నాథ్ గారు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ గురించి చెప్తూ హీ సెడ్ సంథింగ్ నైస్. అది కూడా ఏంటి, ఆయన సుకుమార్ గారితో ఒక ఇంటర్వ్యూ చేస్తూ హీ సెడ్ ఏమంటారు, ఒక ఫాదర్ లేని సన్ లేకపోతే పేరెంట్స్కి దూరంగా పెరుగుతున్న వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ విల్డ్గా ఉంటారు, చాలా క్విక్గా ఇండిపెండెంట్ అయిపోతారు, అసలు వాళ్ళకి నర్వ్స్ ఆఫ్ స్టీల్ ఉంటాయని. ఐ నో ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ కదా. ఆ ఎనాలజీ నిజమేనా? అది అంటే యాక్చువల్గా ప్రాక్టికల్గా చూస్తే అట్లానే స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాం యాజ్ అ ఫ్యామిలీ. నేను ఒక్కనే అన్నాను, ఎందుకంటే మా మమ్మీ ఒకవేళ ఆ స్ట్రెంత్ ఇవ్వకపోతే నాకు అంత వచ్చేది కాదు. ఎందుకంటే ఇట్స్ అ బిగ్ లాస్. అండ్ దిస్ అడ్వర్సిటీ అప్పుడే కదా మన స్ట్రెంత్ అనేది బయటకు వస్తుంది. అట్లా మమ్మీకి వచ్చింది ముందు. దాని తర్వాత ఎట్లయితే మమ్మల్ని పెంచిందో మాకు ఆటోమేటిక్గా ఇన్కల్కేట్ అయింది ఆ స్ట్రెంత్ అనేది. సో ఎప్పుడు కూడా కష్టమని ఎప్పుడు అనిపించలేదు, రెస్పాన్సిబిలిటీస్ అనే అనుకున్నాము. ఇట్లా ఏది ఇప్పుడు ఏమి లేని వాళ్ళకి ₹1 దొరికినా బా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అట్లా కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఇట్లా సంపాదించుకుంటూ వెళ్ళి డబ్బులనే కాదు, పేరైనా కానీ ఏదైనా కానీ. ఐ నో. సో నేను ఈ స్టోరీ విన్నప్పుడు ఆ తర్వాత నేను రిలేట్ చేసుకున్నాం. అంటే కోవిడ్ టైంలో మీరు చాలా మందికి హెల్ప్ చేయటం, ఎన్జిఓ ఆల్ దట్. బట్ ఆ స్టోరీ దగ్గర నేను వస్తాను. కానీ నేను మీ గురించి ఏమంటారు, మీకు విరాట్ని చూస్తే నాకు వావ్ ఎలా అనిపించిందో, నాకు ఫస్ట్ టైం నేను కామెంటరీ బాక్స్కి వెళ్ళినప్పుడు ఒక ఇండియా కాడే క్రికెటర్ని చూస్తే నాకు అలాంటి ఫీలింగ్ ఉండే. ఓకే, సో ఐ కెన్ రిలేట్ టు ఇట్, యూ షుడ్ రిలేట్ టు మీ ఆల్సో. బట్ మై పాయింట్ వాస్, అంటే నేను రీసెర్చ్లో వెన్ వాస్ రీడింగ్ అబౌట్ నాకు తెలిసింది ఏంటంటే, సో మీ ఫాదర్ పోయిన తర్వాత ఏదైతే మీకు డబ్బు వచ్చిందో అది మొత్తము యువర్ మదర్ ఇన్వెస్టెడ్ ఆన్ యూ. కరెక్ట్. జనరల్ ఇలాంటివి బ్యాంకులో వేసుకొని నెల మనకి వడ్డీ వస్తే దాంతో బతుకుతాం లాంటి థాట్స్ ఉంటాయి కదా. ఇంత డేరింగ్గా ఈ డెసిషన్ అట్లా ఎలా తీసుకున్నారు? అది చాలా, అంటే ఆ టైంలో అడిగాను కూడా మమ్మీని. ఇప్పుడు నాకు 12 years ఆ టైం, తెలియని ఏజ్ అది. ఇప్పుడు డాడీ చనిపోయారు కదా, నేను మరి స్టడీస్ మీద ఫోకస్ చేయాలని అడిగాను. ఎందుకంటే మళ్ళీ ముందుకెళ్ళి జాబ్ చేసి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, మరి స్టడీస్ మీద వెళ్ళాలంటే ఒకటే ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ఒకటి క్రికెట్ మీద ఫోకస్ చేయి. 20 lakhs ఏమో వచ్చింది లంసమ్గా అమౌంట్ సింగరేణి నుంచి. ఒక 12 lakhs ల్యాండ్ కొనింది, ఒక 3 lakhs బౌలింగ్ మిషన్ కొనింది. మొత్తం ఆ పిచ్కి తయారు చేయడం మొత్తం 20 lakhs ఖర్చు పెట్టేసింది దాంట్లో. ఒక ల్యాండ్, బౌలింగ్ మిషన్, అంతే. స్కూల్ కూడా అవసరం లేదు, నువ్వు ఆడు రోజు. సో ఎవ్రీడే 3-4 hours అట్లానే ఆడుతుండేవి అన్నట్లు. సో అట్లా 12 to 15, 16 వచ్చే వరకు కంటిన్యూస్ ఎవ్రీడే. స్కూల్కి హార్డ్లీ ఒక 20 days 30 days ఇన్ ఇయర్ వెళ్ళేవాడిని, ఎగ్జామ్స్ రాసేవాడిని. మేము మొత్తం మిగతా టైం అంతా ఆడేవాడిని ఒకటి. అలా ఎందుకు తనకు అంత నమ్మకం ఉంది నా మీద అని నాకు తెలియదు. ఎందుకంటే క్రికెట్ అనేది చాలా రిస్కీ ఫీల్డ్. అది చాలా తక్కువ మంది క్లిక్ అయ్యి అక్కడ ఇండియా వరకు ఆడతారు. బట్ షీ హ్యాడ్ దట్ బిలీఫ్, నాకు ప్యాషన్ ఉంది, లేదా ఏదో ఒకటి సాధిస్తాడు అని ఆ బిలీఫ్ తన దగ్గర. మేబీ ఆ బిలీఫ్ని మీరు ఈ లెవెల్లో సక్సీడ్ చేసి యూ పెయిడ్ బ్యాక్ ఏమో. అంతే. ఇప్పుడు అవ్వకపోతే రిస్క్ లైఫ్లో ఎవరు కూడా అంత పెద్ద రిస్క్ వేయరు, ఎస్పెషల్లీ ఫాదర్ లేనప్పుడు అంత రిస్క్ వేయరు. బట్ ఆ కష్టానికి తన ఉన్న బిలీఫ్కి అన్ని కలిపి మేబీ రిజల్ట్ వచ్చినట్టు అనిపించింది. వెన్ యూ సే రిస్క్ క్లియర్లీ, అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవ్రీథింగ్ ఈజ్ రిస్క్, ఐ టోటలీ గెట్ ఇట్. కానీ మనలాంటి దేశంలో, ఓకే, ఇండియాలో క్రికెట్ లాంటిది అందరూ ప్యాషన్ అని, రిలీజియన్ అని, ఎవ్రీడే ఫాలో అని ఈ ఫ్యాన్సీ వర్డ్స్ అందరూ వాడతారు, బాగానే ఉంది. కానీ అసలు ప్రొఫెషనల్ క్రికెట్ని పిక్ చేసుకోవడం అనేది ఓకే ఈ జనరేషన్లో హౌ రిస్కీ ఈజ్ దాట్? ఈ జనరేషన్ అంత రిస్క్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ అనేది ఒకటి వచ్చేసింది. వాళ్ళకి ఏంటంటే కమర్షియల్ వాల్యూస్ చూస్తున్నారు. చిన్నపిల్లలు ఇప్పటి నుంచే T20 క్రికెట్ ఆడుతున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ రూట్ ఆల్ టుగెదర్. విచ్ ఇయర్? సో ఐ స్టార్టెడ్ ఇన్ 2004. అంటే నా 11 years ఉన్నప్పుడు 2004. ఆ టైంలో ఇంకా ఐపీఎల్ కూడా లేదు. ఐపీఎల్ వచ్చింది 2008. సో అప్పుడు రూట్ ఏంటి, రంజీ ట్రోఫీ ఆడాలి, అక్కడి నుంచి సౌత్ జోన్ ఆడాలి, ఇండియా ఆడాలి, అక్కడి నుంచి ఇండియా. సో
చాలా పెద్ద రూట్ అది. ఇప్పుడు ఏంటంటే అందరు కూడా ట్రయల్స్ వచ్చేసినాయి, ఐపీఎల్లో ఇట్లా వెళ్ళి ట్రయల్స్లో వెళ్ళి బాగా ఆడారా ఐపీఎల్ పిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, ఐపీఎల్ నుంచి ఇండియా ఆడే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఐపీఎల్లో ఆప్షన్లో మంచి డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మమ్మీకి అన్నీ లేదు కదా, లేకపోతే నాకంత రూట్ ఏం లేదు, వీ హ్యావ్ టు గో త్రూ లాంగ్ రూట్. కానీ క్రికెట్ మీద పిచ్చి చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ చూసి పెరిగిన వాళ్ళు, ఆ పిచ్ అనేది ఉండేది 90s లో. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. మమ్మీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది టీవీలో, ఇతను సచిన్ టెండూల్కర్, ఇతను ఆడితే ఇండియా గెలుస్తుంది, అది మైండ్ లో ఉండిపోయింది, ఒక పిచ్ అనేది తయారైంది. కానీ అగైన్ కంపారిటివ్గా నేను అడుగుతాను, ఓకే, వెన్ యూఆర్ గ్రోయింగ్ అప్ అంటే మీరు క్రికెట్ సీరియస్ తీసుకున్నాం, అసలు ఇండియా వరకు వెళ్ళాలి సెలెక్ట్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ది ఆర్డ్స్ ఆర్ వాట్ ఈస్ ద ప్రాసెస్ చెప్పండి బ్యాక్ ఇన్ ద డే. ఇప్పుడు ఇండియా క్రికెట్ టీమ్ స్టార్ట్ అయింది 1935-36లో ఏమో స్టార్ట్ అయింది ఇండియన్ క్రికెట్ టీమ్, ఒక టీమ్ కదా. దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళకి ఆడేవాళ్ళు, ఇండియన్స్ కూడా. టీమ్ స్టార్ట్ అయ్యి 36-37 పోనీ ఒక 80 years 90 years అనుకోండి. ఇప్పుడు దాకా టీమ్ స్టార్ట్ అయ్యి 315 మంది ఆడారు, 315 players ప్లేడ్ ఫర్ ఇండియా ఒక 90 years అంతే. నేను 292 దాంట్లో. సో దోస్ ఆర్ ద ఆర్డ్స్. అంత పెద్ద రిస్క్ వేసింది. అయ్యా వావ్, అసలు ఇదే గోడ మీద రాసుకోవచ్చు, ఇది ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది. అంటే అంతే, దట్స్ ద రిస్క్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఇండియాకి ఆడాలి అంటే టెస్ట్ క్రికెట్, ఓడిఐ T20 కూడా అనట్లే, ఐపీఎల్ అనట్లే, టెస్ట్ క్రికెట్ ఆడాలి అంటే దట్ క్యాప్ అంత ఈజీగా రాదు, అందరికీ రాదు. అని చెప్పినట్టు 80-90 yearsలో ఓన్లీ 315 ప్లేడ్ ఫర్ ఇండియా. సో బ్యాక్ ఇన్ ఇట్ అగైన్ ఐపీఎల్ లేనప్పుడు ఈ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఆ స్టెప్స్ ఏంటి చెప్పండి. జూనియర్ ఏజ్ గ్రూప్ అండర్ 13 నుంచి స్టార్ట్ అయ్యేది. అప్పుడు అండర్ 13 ఓకే స్టేట్, దాని తర్వాత అండర్ 15 ఓకే, అండర్ 15 తర్వాత అండర్ 17, 19, 22 అక్కడ అంతా ప్రాసెస్ అయ్యి తర్వాత రంజీ ట్రోఫీ. గుడ్ ఇనఫ్ రంజీ ట్రోఫీలో ఛాన్స్ వచ్చి పర్ఫామ్ చేసి యూ హ్యావ్ టు బీ టాప్ 10 ఇన్ ద కంట్రీ బ్యాటింగ్లో. ఒకవేళ మంచి పుష్ ఉంటే సౌత్ జోన్ దాకా వెళ్తారు. సౌత్ జోన్లో ఒక 1-2 matches దొరుకుతాయి ఛాన్స్. అక్కడ పర్ఫామ్ చేసి ఇఫ్ యూ స్టాండ్ అవుట్, ఏమైనా స్పార్క్ ఉంది అనిపిస్తే ఇండియాకే ఇస్తారు. ఇండియాలో యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ అగైన్ టు ప్లే ఫర్ ద కంట్రీ. సరే, ఇది వినడానికి అలసట వస్తుందండి. అంటే నేను హైదరాబాద్, ఆంధ్ర లాంటి స్టేట్స్ నుంచి ఇండియా ఆడాను అంటే ఐ న్యూ ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రాడినరీ. స్టాట్స్ ప్రకారం నాకు గేమ్ అంత ఎక్స్ట్రాడినరీ ఉందా లేదు నాకు తెలియదు, స్టాట్స్ ప్రకారం ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రాడినరీ. సో ఇండియా ఆడినప్పుడు మై స్టాట్స్ వేర్ సేయింగ్ మొత్తం హిస్టరీ ఆఫ్ క్రికెట్లో ఐ వాజ్ ఇన్ టాప్ 5 averages who played first class cricket. అంటే డాన్ బ్రాడ్మన్ అంత కలిపి అంత. How much was it? 64. Wow. ఫస్ట్ క్లాస్ క్రికెట్. సో ఐ వాజ్ టాప్ 5 in the world ever. ఇంకా వాళ్ళ ఛాన్స్ ఇంకా ఇవ్వలేదు, నేను తీసుకోవాల్సిందే ఇండియన్ టీం. నీకు ఇంకా ఆప్షన్ లేదు అంతే. Another thing I wanted to ask was, ఇప్పుడు ఈ పుష్ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము అంటారు కదా, డిఫైన్ పుష్. ఇంకా ఇట్స్ నాట్ మనీ. పుష్ అంటే అందరూ అనుకుంటే డబ్బులు ఉంటే ముందుకెళ్తారు క్రికెట్లో అనుకుంటారు. స్టేట్ లెవెల్ వరకు పనిచేస్తుందేమో, ఇండియా లెవెల్ వరకు పనిచేయదు అది. పుష్ అంటే అసోసియేషన్ నుంచి సౌత్ జోన్ సెలెక్ట్ అయ్యేటప్పుడు ఇట్స్ ద స్టేట్ సెలెక్టర్స్, ఎవరైతే సెలెక్షన్ మీటింగ్లో కూర్చుని, నాట్ ద నేషనల్ సెలెక్టర్స్. ఎప్పుడైతే సౌత్ జోన్, నార్త్ జోన్ ఆ టీం సెలెక్ట్ చేస్తారో అక్కడ సెలెక్టర్స్ ఎవరి పేరైతే పుష్ చేస్తారో వాళ్ళ టీంలో ఉండే ఛాన్స్ ఉంటుంది సౌత్ జోన్లో. సో అక్కడ మనకి ఒకవేళ రైట్ పుష్ లేకపోతే ఆర్ ఇఫ్ యూర్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రాడినరీ, మీకు పుష్ అవసరం లేదు, డైరెక్ట్ వాళ్ళే వేసేస్తారు, నేను నంబర్స్ కనిపిస్తాయి కాబట్టి. సో అక్కడ కొంచెం లక్ ప్లే చేస్తుంది సెలెక్టర్స్ మన వైపు ఉన్నారా లేదా అనేది. సో సెలెక్టర్స్ ఇండియాలో ఎస్పెషల్లీ బికాస్ దే ఆర్ లాట్ ఆఫ్ ప్లేయర్స్, వాళ్ళకు కూడా ఒక డైలమా ఉంటుంది ఎవరిని తీసుకోవాలి. ఇఫ్ నంబర్స్ ఆర్ సేమ్, అతను ఎట్లా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు? ఏజ్ కూడా సేమ్ ఉంది, డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తారు? సెలెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి డిఫరెన్షియేట్ చేస్తారు. సో మీ విషయంలో వాట్ హ్యాపెన్ టెల్ మీ అంటే 2 questions. పాయింట్ నెంబర్ 1, ఒకవేళ డబ్బు ఉంటే ఒక లెవెల్ వరకు వర్కౌట్ అవుతుంది అంటారు. వాట్ ఇస్ దట్ మీన్? అంటే కొన్ని స్టేట్స్ ఇప్పుడు హైదరాబాద్ ఆఫ్టర్ హైదరాబాద్ ఒకటి, ఢిల్లీ ఒకటి చాలా కరప్షన్ ఉంది అంటూ మాట్లాడుతుంటారు. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు. అంటే నేను ఆడేటప్పుడు ఇట్ వాజ్ నాట్ దేర్. హైదరాబాద్ కరప్షన్ లేదు, కొంచెం పాలిటిక్స్ ఉండేది. ఎప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్ళి స్టార్ట్ అయ్యానో అప్పుడు మెల్లమెల్ల స్టార్ట్ అయింది ఇక్కడ కరప్షన్. షిఫ్ట్ అవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే నేను 6 years ఆడా ఇక్కడ హైదరాబాద్. ఐ వాజ్ నాట్ ఈవెన్ ప్లేయింగ్ సౌత్ జోన్. ఒక ఇయర్ ఏమో సౌత్ జోన్ కాడ. ఐ వాజ్ హైయెస్ట్ రన్ గెటర్ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి. ఆల్మోస్ట్ లాస్ట్ 3 years ఎండింగ్ 3 years వరకు హైయెస్ట్ రన్ గెటర్ ఉండే, కానీ ఎక్కడ సౌత్ జోన్ కాడలే. ఎందుకని తెలీదు, పుష్ రాకపోవడం. ఓకే. సో ఆంధ్ర అదే టైంలో పిలిచింది, బికాస్ ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆంధ్ర. ఎంఎస్కే సార్ వాజ్ లీడింగ్ దేర్, చూసుకుంటున్నా ఆంధ్ర క్రికెట్ని. సో ఈ కాల్ మీ, వై నాట్ ట్రై ఫర్ ఆంధ్ర, ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు కదా. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్, ఇక్కడ నుంచి కొడతా అక్కడి నుంచి కొడతాను, సరే అక్కడి నుంచి ఆడతానేమో చూద్దామని చెప్పి
ఐ మేడ్ దట్ మూవ్. అక్కడ వెళ్ళిన తర్వాత అగైన్ ఐ స్కోర్డ్ రన్స్. అది లక్ అంట లేకపోతే ఏదైనా ఐ స్కోర్డ్ రన్స్, నంబర్స్ వర్ దేర్. ద సేమ్ టైమ్ ఎంఎస్కే సార్ వాజ్ ఆల్సో ఇన్ ద చైర్మన్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ. సో ఆయన కొంచెం పుష్ ఏదైతే అంటే కొంచెం లక్ ఫ్యాక్టర్ అంటాం కదా, మన దగ్గర నంబర్స్ ఉన్నా కానీ ఒక పుష్ ఉండాలంటారు కదా. సో వేరియస్ పార్ట్స్ అన్ని వల్ల కూడా ఇట్ మేడ్ అ డిఫరెన్స్. మీరు ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉండి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ చేసి ఎక్స్ట్రాడినరీ నంబర్స్ ఉన్నాయి కాబట్టి డిబేట్ కి పెద్ద అవకాశం లేదు. కరెక్ట్ కదా, అందరికి ఆ లెవెల్ ఉండకపోవచ్చు కదా. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి సో కాల్డ్ పాలిటిక్స్ వల్లనో కరప్షన్ వల్లనో ఫేవరెటిజం వల్లనో వర్డ్స్ కెన్ బి ఎనీథింగ్. కరెక్ట్. మరి అలాంటప్పుడు హైదరాబాద్ కి సంబంధించి యంగ్ క్రికెటర్స్ కి బ్యాక్ ఇన్ ద డే, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, బ్యాక్ ఇన్ ద డే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి చాలా కష్టం. ఐఎమ్ షూర్ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా. చాలా మంది. ఇప్పుడు ఎందుకంటే అండర్-19 వరల్డ్ కప్ ఇండియన్ టీమ్ 2012 నేను వెళ్ళా. నేను హారబుల్గా పర్ఫామ్ చేశాను. ఉన్ముఖ్ చంద్ 100 కొడతాడు ఫైనల్లో. సందీప్ శర్మ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికన్నా ముందు నేను ఇండియా ఆడా ఫస్ట్. చాలు వాళ్ళ స్టేట్లో వాళ్ళకి ఎట్లా ఉంది. ఉన్ముఖ్ చంద్ మరి ఎంత సపోర్ట్ దొరికిందో ఢిల్లీ నుంచి తెలియదు. ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అన్నారు. సందీప్ శర్మ చాలా టాలెంట్ అన్నారు. కానీ ఎవరు టెస్ట్ క్రికెట్ ఎవరు ఆడలేదు. నేను ఒక్కడనే ఆడా ఆ బ్యాచ్ నుంచి, అసలు పర్ఫామే చేయలేదు. సో ఇట్ కమ్స్ డౌన్ టు వాట్ ఇక్కడ లోకల్ అసోసియేషన్ ఎంత బ్యాక్ చేస్తుంది మిమ్మల్ని, ఆ టైంలో ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు. చాలామంది ప్లేయర్స్ నలిగిపోతారు. క్రికెట్ అనేది గ్లామరస్గా కనిపిస్తుంది టీవీలో, బట్ స్టార్ట్ చేసి ఆపేసిన ప్లేయర్స్, వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో తెలియని ప్లేయర్స్ చాలామంది ఉంటారు. సో స్పోర్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అది ఒకటి క్రికెటే కాదు, ఎనీ స్పోర్ట్ బ్యాకప్ ప్లాన్ ఉండాలి, లేకపోతే కొంచెం కష్టం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మొన్న వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో పుల్లెల గోపిచంద్ గారు హీ మేడ్ ఏ స్టేట్మెంట్ వేర్ నిజంగా మీ పేరెంట్స్ దగ్గర బాగా బ్యాకింగ్ డబ్బులో పవర్ ఉంటే తప్ప మీరు ప్రొఫెషనల్ స్పోర్ట్స్గా రాకండి అని. ఓకే, ఈజ్ దట్ ట్రూ? అంటే ఇన్ఫాక్ట్ ఆయన చెప్పేస్తూ ఏడ్చేశాడు ఆయన. ఐ థింక్ ఇట్స్ నాట్ 100% ట్రూ. మేబీ ఇమోషనల్గా ఆయన చెప్పుంటారు. ఎందుకంటే ఎనీ స్పోర్ట్ ఈస్ బికమింగ్ లైక్ దట్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే యూ కెన్ టేక్ ద బెస్ట్ ఆఫ్ ఫెసిలిటీస్. ఇప్పుడు అకాడమీస్ కూడా ఎవరు కూడా ఫ్రీగా చేయట్లేదు. నేను స్టార్టింగ్ చిన్నప్పుడు నాకు జాన్ మనోజ్ సార్ ఫ్రీగా ఇచ్చేవారు కోచింగ్. రియలీ? ఎందుకంటే మా ఫాదర్ లేరు. యూ కమ్ ఫర్ ఫ్రీ. నాకు స్కూల్ సెంట్ ఆండ్రూస్ స్కూల్ నాకు ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో. సో ఆ పుష్ అనేది అప్పుడు ఉంది ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఎవరు చేయట్లేదు. మీ దగ్గర డబ్బులు లేదా, యూ డోంట్ చూస్ స్పోర్ట్ అంటున్నారు. డబ్బులు ఉన్నాయా, మీకు బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఇస్తాం, 1-to-1 కోచింగ్ ఇస్తాం. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్ ట్రెండ్. మెల్లగా హైదరాబాద్లో ఫ్రీగా కాకపోయినా లిమిటెడ్ అమౌంట్ తోటి, తక్కువ అమౌంట్ తోటి కోచింగ్, మినిమం ఫీజ్ తోటి, ఒక డబ్బులు లేదా ఫ్రీగా కోచింగ్. ఐ వాంట్ టు డూ దట్ ఫ్యూచర్లో. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, దే హావ్ ద స్కిల్. ఇన్ఫాక్ట్ నా క్వశ్చన్ వస్తుంది, మీరు కైండ్ హార్ట్, యూ హ్యావ్ అ ప్లాట్ఫామ్, మీరు చేస్తున్నారు బాగానే ఉంది, ఓకే, బట్ సొల్యూషన్ అది కాదు కదా. సొల్యూషన్ అది అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఏదైతే వీళ్ళు పెడుతున్నారో అది గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పెట్టచ్చు, లేకపోతే వాళ్ళ సొంత ల్యాండ్ తీసుకొని పెట్టచ్చు, ఏదైనా కానీ కమర్షియల్ అయిపోయింది చాలా స్పోర్ట్ అనేది. అంటే ఛార్జింగ్ ఎట్లా అంటే మీరు నమ్మరు, స్కూల్ ఫీజు కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు. ఇది అకాడమీస్లో అది క్రికెట్ అకాడమీస్లో మంత్కి 50,000, 60,000. మీకు 1-to-1 కోచింగ్ కావాలంటే 20,000 ఎక్కువ. జిమ్ ట్రైనర్ కావాలంటే 15,000. అంటే చదవడం కన్నా ఇది ఎక్కువైపోయింది. అండ్ ఎవరైతే డబ్బులునే వాళ్ళు అఫోర్డ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ చూసి మా పిల్లోడు ఐపీఎల్ ఆడిపిస్తారని ప్రామిస్ ఉంది. ఎవరు ఆడిపిలేరు, స్కిల్ ఉండాలి దానికి. అది అర్థం కావట్లేదు. బట్ ఎవరైతే డబ్బులు లేదో వాళ్ళకి అసలు క్రికెట్ ఆపర్చునిటీ లేదు, ఆర్ ఎనీ స్పోర్ట్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ టీంలో కానీ లేకపోతే మీ రంజీ ఆడుతున్న టైంలో కానీ ఎప్పుడైనా సరే స్కిల్ లేని ప్లేయర్ కూడా టీంలో 11లో ఉండి ఆడుతుంటే మీరందరూ ఏంటి బాధపడతారా, నవ్వుకుంటారా? టీమ్ అట్లానే డిస్టర్బ్ అవుతుంది, ఒక్క ప్లేయర్ వల్లే స్టార్ట్ అవుతుంది. ఎనీ స్టోరీ, గివ్ మీ ఎనీ పర్టికులర్ స్టోరీ. హైదరాబాద్ ఎండింగ్ టైంలో వచ్చేవారు ప్లేయర్స్, డబ్బులు ఇచ్చి ఫస్ట్ టీం దాకా వచ్చేవాళ్ళు, మెల్లమెల్లగా 11కి వచ్చేవారు. దాన్ని కూడా పే చేయాలా? ఒక్కొక్క అందుకే హైదరాబాద్ బ్యాడ్ నేమ్ అనేది వచ్చింది. లేకపోతే టీం చాలా బాగుంటుంది హైదరాబాద్. చెప్పండి ప్లీజ్, అంటే కాస్త బ్రేక్ ఇట్ డౌన్. ఇప్పుడు ఫస్ట్ మనీ వర్క్. మనీ ఎట్లా అంటే నేను ఎండింగ్ ఏదైతే హైదరాబాద్కి ఆడాను 1-2 years, వాట్ ఐవ్ సీన్ ఇస్ సెలెక్టర్స్కో లేకపోతే పైన అథారిటీస్కో డైరెక్ట్ దే ఆఫర్, మా పిల్లోని ఇట్లా పెడితే మాకు ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, లేకపోతే పెళ్లి సంబంధాలకి మేము చూపించుకోవచ్చు రంజీ ట్రోఫీ ప్లేయర్ అని, వాట్ ఎవర్ ద రీజన్. సో దే ఆఫర్ మనీ, వస్తారు టీంలోకి. దాని తర్వాత ప్లేయింగ్ 11లో ఉంటే ఇంకొక పెద్ద ప్రెస్టేజ్, 11కి ఇంకా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అంతే.
సో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ట్రాన్సాక్షన్ బట్ సమ్వేర్ దేర్ అది ఎవరెవరు ఇన్వాల్వ్ కానీ ఎగ్జాక్ట్ తెలియదు బట్ దేర్ ఈస్ మనీ ఇన్వాల్వ్. లేకపోతే ఎక్కడ కూడా ఆడిన వాళ్ళు ఎక్కడ పర్ఫామ్ చేయని వాళ్ళు కూడా డైరెక్ట్ 11 లాగా వస్తున్నారు అంటే ప్రాబుల్స్లో లేని కూడా వస్తున్నారు అంటే ఇట్స్ సంథింగ్ రాంగ్ ఇన్ ద సిస్టమ్. అప్పటి నుంచి నాకు అర్థమైంది. వెన్ యూ సే సంథింగ్ రాంగ్ ఇన్ ద సిస్టమ్, ఈ పాలిటిక్స్ ఇన్ క్రికెట్ అన్నది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వాట్ యూ మీరు రాసిన లెటర్ వాస్ హ్యూజ్ థింగ్. అది కూడా ఎలక్షన్స్ టైమ్స్లో వచ్చి ఇంకా పెద్ద హ్యూజ్ థింగ్. అసలు ఒక్కసారి ప్లీజ్ టెల్ us దట్ స్టోరీ, వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ద థింగ్ ఈజ్ పాలిటిక్స్ ఇన్ క్రికెట్ అంటే అది మొదటిసారి అయింది. దానికన్నా ముందు నేను ఆంధ్ర వెళ్ళిన స్టార్టింగ్లో పొలిటీషియన్స్ వేర్ ఇన్వాల్వ్ నాట్ ఇన్ క్రికెట్, అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ ఉండేవారు. క్రికెట్లో ఎక్కడ కూడా మా అబ్బాయి లేకపోతే వీళ్ళు ఇట్లా పుష్ చేసేది ఎక్కడ లేదు, నేను చూడలేదు ఆంధ్ర. హైదరాబాద్ డిఫరెంట్ థింగ్, పాలిటిక్స్ కరప్షన్, డబ్బులు. అక్కడ డబ్బులు కాదు పాలిటిక్స్. అంటే మా పిల్లోని ఇట్లా 17లో ఉండాలి లేకపోతే 15లో ఉండాలి, వీలైతే ఆడిపియాలి, మా ఓడు అని వినడం స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ వచ్చిందో. దాని తర్వాత అది రావడం కాకుండా 15లో ఉంటే మ్యాచ్ ఫీ వస్తుంది, మా వాడిని 15లో అయిపోయి నాకు ఫోన్ కాల్స్ వచ్చేవి. యు ఆర్ ద కెప్టెన్. కోచ్ నుంచి వచ్చే ఫోన్ కాల్, ఎవరంటే ఇట్లా సెక్రటరీ గారు అంటున్నారు లేకపోతే వాళ్ళు అంటున్నారు 15లో. కానీ అది కుదరదు, వేరే ప్లేయర్. ఇప్పుడు కన్కషన్ సబ్స్టిట్యూట్ అని ఉంటుంది, దెబ్బ తాకితే వాళ్ళని 15లో ఆడిపించవచ్చు. కన్కషన్ సబ్స్టిట్యూట్ ఉంటుంది, దెబ్బ తాకితే అతను వికెట్ కీపరు, ఎట్లా సార్ కుదరదు అని చెప్పి అది మైండ్లో పెట్టుకుంటారు. మేము చెప్పేది కూడా వినిపించుకోవట్లేదు, మేము ఎందుకు మరి సెక్రటరీ పోస్ట్లో ఉన్నాం, మేము ఎందుకు ఇట్లా ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నాం, లేకపోతే మేము ఎందుకు ఈ పోస్ట్లో ఉన్నాము, మేము చెప్తే కదా వాళ్ళు. ఇట్స్ నాట్ దట్. మీరు అడ్మినిస్ట్రేటర్స్. క్రికెట్ ఈజ్ రన్ బై క్రికెటర్స్. అడ్మినిస్ట్రేటర్స్ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద క్రికెటర్స్. అది క్రికెట్. రెస్పెక్ట్ అనేది క్రికెటర్స్కి వస్తుంది, అంతే కదా. సో నేను ఐ వాజ్ స్టక్ టు మై వర్డ్, నేను క్యాప్టెన్, ఐ హ్యావ్ టు టేక్ మై డిసిషన్ అన్నట్టు. సో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ప్లేయర్స్ తిట్టేటప్పుడు ఒక ప్లేయర్ని తిట్టా. తను చిన్న పిల్లలాగా వెళ్ళి వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేశారు. వాళ్ళ ఫాదర్ వెళ్ళి సెక్రటరీ వరకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఇది పెట్టుకొని పాయింట్ దే వాంటెడ్ టు రిమూవ్ మీ ఫ్రమ్ క్యాప్టెన్సీ. ఐ వాజ్ ఓకే, సరే తీసేది. అప్పుడు నేను అందరికీ నేను ఒప్పుకుంటాను, అందరికి ఎంపీలు కాల్ చేసి అందరికీ ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీవన్ బికాజ్ ఇట్స్ బికమ్ పొలిటికల్. రీచ్ అవుట్ ఎవ్రీవన్ ఫర్ వాట్? పొలిటికల్గా అయిపోయింది. క్యాప్టెన్సీ ఇష్యూ వచ్చింది, తీసేస్తామని. పొలిటికల్గా వాళ్ళు నన్ను డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు ఇమేజ్. ఏమని? యూ యూజ్ ఫౌల్ లాంగ్వేజ్, అంతకంటే ఏమనలేదు. దట్స్ ఓన్లీ కంప్లైంట్. క్రికెట్లో ఫౌల్ లాంగ్వేజ్ అనేది ఇట్స్ నాట్ అందరు చేస్తారు కదా. విరాట్ కోహ్లీ స్క్రీన్ పెడితే కనిపిస్తుంది, అదే కదా. ఇంగ్లాండ్ వాళ్ళే షేక్ అయ్యారు. సో నేను ఇట్లా వాళ్ళు పొలిటికల్గా ప్లే చేస్తున్నా, ఐ ఆల్సో ట్రైడ్ పొలిటికలీ డూయింగ్ ఇట్. కానీ వర్కౌట్ కాలేదు. మీరు యూ ట్రై టు రీచ్ అవుట్ హూ? ఎంపీస్ వాళ్ళందరినీ ట్రై చేశారు. ఆ రూలింగ్ గవర్నమెంట్ వర్కౌట్ కాలేదు, చాలా పైనుంచి వచ్చింది, అవ్వదు అని చెప్పి వాళ్ళు అన్నారు. సరే అని చెప్పి ఐ సైడ్ ఓకే ఐ ఓన్లీ రిజైన్ చేసేసి, దాని ముందు ప్లేయర్స్ అందరు సపోర్ట్ చేశారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. రిజైన్ చేసేసి ఐ ప్లేడ్ ద హోల్ టోర్నమెంట్ అంతా అయిన తర్వాత క్వార్టర్ ఫైనల్స్ ఓడిపోయిన తర్వాత ఐ రోట్ అ లెటర్ సెయింగ్ నాది ఇది అయింది. ఐ డెంట్ మెన్షన్ ద గవర్నమెంట్ చేసిందని కాదు, అడ్మినిస్ట్రేషన్ చేసిందని చెప్పి నేను మెన్షన్ చేశాను. అడ్మినిస్ట్రేషన్ మెన్షన్ చేశానని చెప్పి వేరే పార్టీస్ ఎవరైతే ఇది పొలిటికల్గా చేశారు దాన్ని. ఐ డెంట్ వాంటెడ్ టు బి పొలిటికల్. నాకు ఎందుకంటే పాలిటిక్స్ నేను క్రికెట్ ఆడుతున్నాను, సంబంధం లేని విషయం. పొలిటీషియన్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారంటే ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఆబ్వియస్లీ, కానీ నేను అడ్మినిస్ట్రేషన్ నాతో ఇది జరిగింది విచ్ ఇస్ నాట్ ఫేర్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఫైట్ చేసుకున్నాను అక్కడ. ఆ తర్వాత పోనీ మీకు వచ్చిన సపోర్ట్ ఏంటి? పొలిటికల్గా సపోర్ట్ వచ్చింది వేరే పార్టీస్ నుంచి. ఓకే, ఎందుకంటే అది ఎలక్షన్స్ టైం, ఇట్ బికేమ్ అ బిగ్ ఇష్యూ. వేరే పార్టీస్ నుంచి సపోర్ట్ వచ్చింది, సెడ్ విల్ బీ విత్ యూ, మేము పవర్లోకి వస్తే మేము ఉంటాము. ద థింగ్ ఈజ్ ఎవ్రీ వన్ వాంటెడ్ దేర్ ఓన్ గెయిన్, వాళ్ళ గెయిన్ వాళ్ళు కావాలని. సో ఐ ఆల్సో వాజ్ లైక్, నేను ఒకటే చెప్పాను సార్, ఐ డోంట్ వాంట్ దిస్ టు బి పొలిటికల్. మీరు నా ఫ్యామిలీకి అండగా ఉంటారు, మీరు గ్యారంటీ ఇస్తారు. నో వన్ వాజ్ షూర్ అబౌట్ ఇట్. సార్ అన్న నేను దూరంగా ఉంటా, ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ ఇంటర్వ్యూస్ అని చెప్పి. సో ఎలక్షన్ టైంలో అది జరిగింది కాబట్టి దే వాంటెడ్ టు మేక్ ఇట్ మోర్ పొలిటికల్. బట్ ఇన్ ద సేమ్ సిస్టమ్ మీరు ఈ ఎలక్షన్స్ అన్ని అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అన్నీ అయిన తర్వాత మీరు వెళ్ళి కళ్యాణ్ గారిని కలిసారు కదా, పవన్ కళ్యాణ్ గారిని. కరెక్ట్. వాట్ వాస్ ద అప్పుడు జరిగిన సీన్ ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బికాస్ దానికన్నా ముందు లోకేష్ గారిని కలిసారు. దే కాల్, ఆ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి అన్నారు మేము ప్రామిస్ చేసాం కదా రిటర్న్ మేము తీసుకొస్తామని, విల్ డూ ఇట్ అని చెప్పి చెప్తే ఓకే సార్ అని చెప్పి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసి సార్ ఇది జరిగింది. ఆయన కూడా అన్నం ఏంటంటే నాకు తెలుసు ఏమైతే మొత్తం జరిగిందో, నాకు స్టోరీ గుర్తుంది బికాజ్ ఈ ఆల్సో ట్వీటెడ్ ఆ టైంలో, నాకు అంతా గుర్తుంది.
ఇన్ ఫ్యూచర్ మీకు ఏమైనా అవసరం ఉంటే యూ కెన్ కమ్ టు మై ఆఫీస్ ఎనీ టైమ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. బట్ అగైన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఏమేమి మాట్లాడుకున్నారు చెప్పండి. క్రికెట్ అండ్ అదర్ దాన్ క్రికెట్ వాట్ హ్యాపెండ్? అంటే ఐఎమ్ షూర్ అంటే బికాస్ ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి. సో ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, డైరెక్ట్గా చెప్పేసాను మొమాటం లేకుండా, సార్ చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద ఫ్యాన్ మీకు, ఐ నెవర్ వాంటెడ్ టు మీట్ యూ బికాస్ దిస్ ఏ యూ షుడ్ నెవర్ మీట్ యువర్ హీరోస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నాకు ఎప్పుడు కలవాలని లేకుండే, కానీ మీరు ఇప్పుడు డెప్యూటీ సీఎం కాబట్టి కలవాల్సి వచ్చిందంటే హీ వాజ్ లాఫింగ్. దెన్ ఈ ఆల్సో సెడ్ యా ఈ చైర్ నాకు, అంటే స్టార్టింగ్ అప్పుడే ఈ చైర్ నాకు కూడా కొత్త, సినిమాల్లో చూడడమే కానీ ఇక్కడ ఇది కూడా హ్యావ్ టు లెర్న్ అ లాట్, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఈవెన్ ఐఎమ్ క్యూరియస్. అది చెప్తూ ఉన్నారు, ఇంకా ఎనీథింగ్ ఇన్ ఫ్యూచర్ యూ కెన్ ఆల్వేస్ కమ్ అవుట్. నేను స్టోరీ చెప్పాను సార్, ఐ హ్యాడ్ టు గో లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇలా అంటే, దెన్ ఈ ఆల్సో కనెక్టెడ్ సేయింగ్ అంటే నాకు సినిమాస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎప్పుడు ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, దేశం కోసం ఏదో ఒకటి చేయాలి, అందుకే చాలా బుక్స్ చదువుతూ ఉండేవాడిని. ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ నా, ఇప్పుడు ఉండాలి ఇంకా ప్రజల కోసం అని. సో ఐ చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడారు, అంటే 20 minutes ఏమో మాట్లాడారు దీని గురించి ఇట్లా. లక్కీ హో. అనదర్ థింగ్, ఈ క్రైసిస్ అంతా ఈ హంగామా జరుగుతున్నప్పుడు మీరు అప్పటికి ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ టీంలో ఆడారు కాబట్టి, వాజ్ దేర్ ఎనీ ఏపల్లి అక్కడి నుంచి ఏమైనా కాల్స్ రావటం, మాట్లాడడం, అసలు సిచ్యువేషన్ ఏంటంటూ తెలుసుకోవడం, సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏదైనా జరిగిందా, ఆర్ వాళ్ళకి అసలు సంబంధం లేకుండా ఉండేనా? బీసీసీ నుంచి ఏం సపోర్ట్, అంటే సపోర్ట్ అని కాదు, దే డిడ్ంట్ ఇంటర్ఫియర్, ఎందుకంటే స్టేట్ ఇంకా నా ఇష్యూ, సో వాళ్ళకి అంత పెద్ద ఇష్యూ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేబీ వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ని కనుక్కొని ఉంటారేమో నాకు తెలియదు కానీ, బట్ వాట్ ఐ హ్యాడ్ టు మేక్ థింగ్స్ క్లియర్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మీ, నా ఒక్కడి కోసంగా చాలా ప్లేయర్స్ ఇది ఫేస్ చేస్తారు. పొలిటికల్గా వేరే వాళ్ళ వల్ల ఒక ప్లేయర్ని తొక్కేయడం అవన్నీ చాలా జరుగుతున్నాయి, ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. సో ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. నేను రేపు పొద్దున వాళ్ళు నన్ను తీసుకోకపోయినా పర్లేదన్న దాంట్లోనే ఉన్నాను నేను. ఇది కాకపోతే వేరే స్టేట్లో ఆడుకుంటాను, నాకు పర్లేదు, బట్ నేను ఒకవేళ ఇఫ్ ఐ డోంట్ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్, వేరే ప్లేయర్స్ అందరూ కూడా సఫర్ అవుతారు అన్న ఉద్దేశంతో నేను చేసింది. ఒకవేళ బీసీసీ నన్ను బ్యాన్ చేసినా పర్లేదని అనుకున్నాను నేను ఆ టైం. సో సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు ఐ ఫీల్, సి ఐ ప్లేడ్ ఇండియా వరకు ఆడాను, ఒక స్టేజ్ వచ్చింది, ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ దర్ ఇస్ నో పాయింట్, ఇంత క్రికెట్ ఆడి కూడా దర్ ఇస్ నో పాయింట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ పర్సనాలిటీ ఈజ్ వాట్ మ్యాటర్స్ అన్న ఫీలింగ్లో నేను. రైట్ నౌ అంటే ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రైట్ నౌ పరిస్థితి ఏంటి అంటే, మీరు మళ్ళీ క్యాప్టెన్గా ఆడబోతున్నారా, లేకపోతే మళ్ళీ మీరు ఏమైనా ఇంకా ఏదైనా, ఐఎమ్ షూర్ చాలా ఫోన్స్ వచ్చే ఉంటాయి వేరే అసోసియేషన్స్, వాట్ ఈస్ ద సిచ్యుయేషన్ నౌ? ఐ థింక్ లాస్ట్ ఇయర్ చాలా వచ్చినాయి, బట్ వెన్ ఈ గవర్నమెంట్ వచ్చాక దే అష్యూర్డ్ మీ దట్ మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, యుల్ బి, ఐ స్టేట్ బ్యాక్. వాళ్ళ ఫస్ట్ ఇయర్ బికాస్ దే ఆర్ ఫార్మింగ్ అ న్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా, ఇట్ టుక్ టైమ్, అంత ఈజీ గోయింగ్ కాదు. ఇఫ్ యూ కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా దేర్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే జరిగినాయి, బట్ మళ్ళీ రీఅష్యూరెన్స్ ఇస్తున్నారు దట్ యూనో లేదు ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతుంది అది. సో లెట్స్ సీ, ఇంకా టైం ఉంది కదా కొత్త సీజన్కి, బట్ అట్ ప్రెజెంట్ ఐఎమ్ కంటెంట్ ఇక్కడైతే ఉందాము, బికాజ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ఆంధ్ర క్రికెట్, ఒక ట్రోఫీ గెలవడము బిఫోర్ ఐ లీవ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ఆంధ్ర క్రికెట్. బిఫోర్ ఐ లీవ్ ప్లేయింగ్ క్రికెట్ ఆప్షన్ లేదు మీకు అంటే? ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏమన్నా వదిలేసాడు, అందరూ వదిలేయాల్సిన టైం వస్తుంది. ఓకే, నేను విరాట్ కోహ్లీ నేను ఊరికే సరదాగా అడుగుతున్నాను. మీరు చెప్పండి అసలు, మీరు యాజ్ ఎ క్రికెటర్ హూ ప్లేడ్ విత్ హిమ్, ఓకే, ఈ సమాజం ఏమనుకుంటుంది, సోషల్ మీడియా ఏమనుకుంటుంది పక్కన, పర్సనల్గా విరాట్ కోహ్లీ ఇలా అంటాడు, అంత ఫిట్నెస్ పెట్టా అన్న, అన్ని 6 ప్యాక్లు పెట్టుకుంది 36 yearsకి నువ్వు క్విట్ చేయడానికి అన్న క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. మీ రీజన్ ఏంటి, వై? ఐ థింక్ లాట్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి దానికి. ఒకటి మెయిన్ రీజన్ నాకు అనిపిస్తుంది, ఒకవేళ విరాట్ కోహ్లీ ఆ డిసిషన్ తీసుకున్నాడు, తన సొంతంగా తీసుకున్న డిసిషన్, బీసీసీ ఇంటర్ఫియర్ కాకుండా తీసుకున్న డిసిషన్ అయితే మాత్రం ఐ థింక్ ఇట్స్ గాట్ టు డూ మోర్ విత్ ద ఫ్యామిలీ, యంగ్ ఫ్యామిలీ. తను ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ ఇవన్నీ కూడా చూస్తే, అండ్ వీ నో విరాట్ కోహ్లీ లండన్లో సెటిల్ అవుదామని చాలా న్యూస్ కూడా వస్తున్నాయి, విచ్ ఇస్ ట్రూ ఆల్సో, బికాజ్ ఈ లైమ్ లైట్ అనేది విరాట్ కోహ్లీకి ఈ మధ్యకాలంలో నచ్చట్లేదు. అండ్ విత్ కిడ్స్ అరౌండ్, తన కిడ్స్ ఒక ఫ్రీడమ్తో పెరగాలి. ఇండియాలో అయితే అది పాసిబులే కాదు, ఎంత అనుకున్నా కానీ ఇండియాకి విరాట్ కోహ్లీ అంటే పిచ్చి. లండన్ పాసిబుల్ అవుతుందా చెప్పండి? లండన్లో ఆయన వదులుతారా? బెన్ స్టోక్స్ ఫ్యామిలీ కూడా పట్టుకుంటారు వచ్చి. అంటే కొంచెం కంపేర్ చేస్తే, అంటే తన ఉద్దేశం, నా ఉద్దేశం కాదు ఇది, తన ఆలోచించే ఉద్దేశం నేను అనుకుంటున్నా.
ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, నాకు తెలియదు. నేను అనుకుంటున్న నా ఊహ ఇది. మేబీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుంటాడు. ప్లేయింగ్ టెస్ట్ క్రికెట్ ఈజ్ టఫ్. మీకు చాలా కమిట్మెంట్ కావాలి, చాలా ప్రిపరేషన్ కావాలి. ఆస్ట్రేలియాలో చూసాం విరాట్ కోహ్లీ స్ట్రగుల్ అవ్వడం చూసాం. తనకు కూడా మేబీ ఆ ఫీలింగ్ ఉండుంటుంది. కష్టపడడం కాదు, టెస్ట్ క్రికెట్కి ఇంకా ఎక్స్ట్రా కష్టపడాలి, మెంటలీ చాలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. సో మేబీ ఆ హంగర్ ఉందా ఇంకా ఆడాలి అని. ఒకవేళ తన డిసిషన్ అయితే మాత్రం, ఒకవేళ బీసీసీఐ ఇంటర్ఫియర్ అయిన డిసిషన్ అయితే ఈ డింట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్ టు కన్విన్స్ హిమ్, ఇప్పుడు విరాట్ కోహ్లీ విహారీ నన్ను ఏం చేయమంటా అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను హైపోథెటికల్గా అదే అర్థమైంది. ఐ థింక్ వన్ మోర్ సిరీస్ వుడ్ హ్యావ్ బీన్ నైస్. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ యూ నీడ్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు, విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకటే టైంలో వెళ్ళిపోతే ఇట్స్ అ బిగ్ బ్లో. ఇప్పుడు ఛాన్స్ ఉందా అంటే 1% ఛాన్స్ ఉంది ఇండియాకి అని చెప్తాను. విరాట్ కోహ్లీ ఉంటే ఒక 25-30% ఛాన్స్ ఉండేది ఇండియాకి. సో టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇంకొక సిరీస్ ఆడితే ప్రెజెన్స్, రన్స్ కాదు ప్రెజెన్స్ విరాట్ కోహ్లీది ఉంటే బాగుండేది అని చెప్పి కన్విన్స్ చేసేయడానికి ట్రై చేశాను. నాకు వరల్డ్ క్రికెటర్స్ చాలా మంది విరాట్ రిటైర్ అయితే చాలా మంది మాట్లాడుతున్నారు కదా. నాకు అన్నింటిలో కామన్ గా ఏముంటుంది ఎతికితే నాకు అనిపించింది బికాస్ ఎవ్రీబడి కీప్స్ టాకింగ్ అబౌట్ దిస్ వర్క్ ఎథిక్, విరాట్స్ వర్క్ ఎథిక్. ఏం మీరు క్లోజ్ గా చూసారు కాబట్టి అడుగుతున్నా, వాట్ ఈస్ హిస్ విరాట్స్ వర్క్ ఎథిక్? ఐ థింక్ ఇస్ డిసిప్లిన్ టువర్డ్స్ ద గేమ్. ఇది ఎక్కువ అనుష్క వచ్చాక చేంజ్ అయింది. బిఫోర్ అనుష్క ఆఫ్టర్ అనుష్క చాలా డిఫరెన్స్ ఉంది విరాట్. పెళ్లి వల్ల జరిగిన మార్పు? పెళ్లి కన్నా ముందే వెన్ దే వర్ డేటింగ్ నుంచి, బికాజ్ నేను దగ్గరుండి చూసా కాబట్టి ఈ టోల్డ్ తన మాటలను చెప్పడం జరిగింది. పెళ్లి కన్నా అది బిఫోర్ అనుష్క తను ఈ వాజ్ వెరీ ఫ్రీ ఫ్లోయింగ్, హ్యాపీగా ఉండేవాడు. తన వర్క్ ఎథిక్స్ అప్పుడు ఎలా ఉండేనో దాని తర్వాత యాక్చువల్లీ ఆస్ట్రేలియా టూర్ నుంచే స్టార్ట్ అయింది. వెన్ తన ఫిట్నెస్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అండ్ అనుష్క వచ్చాక ఈ బికేమ్ అ వెజిటేరియన్. చాలా పెద్ద మూవ్ చేశాడు. తన ఒక ఢిల్లీ బాయ్ వెజిటేరియన్ అవ్వడం ఆఫ్టర్ ఈటింగ్ నాన్ వెజ్ ఫర్ సో లాంగ్, ఇట్స్ అ బిగ్ మూవ్ కదా. సో ఆ వెజిటేరియన్ స్టార్ట్ అవ్వడం, స్పిరిచువల్గా గ్రో అవ్వడం, ఇదంతా కూడా అనుష్క తన లైఫ్లో వచ్చాక ఐ థింక్ ఈ స్టార్టెడ్ చేంజింగ్, ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్గా అవ్వడం. సో తన లైఫ్లో ఒక డిసిప్లిన్, ఒక గోల్ ఓరియంటెడ్, ఒక ఫోకస్ అనేది అనుష్క వచ్చాక స్టార్ట్. సో నాలాంటి వాళ్ళు అందరూ వెజిటేరియన్స్ అయ్యండి సన్నగా కావాలంటే అనుష్క కావాలంటావు. మరి ఎప్పుడు వస్తుంది అనుష్క? సరే, నా అనుష్క సంగతి తర్వాత, నాకు మీ అనుష్క సంగతి చెప్పండి. ఐ హ్యాడ్ ది స్టోరీ, మీరు ఏదో ఒక క్లబ్కి వెళ్ళి ఆ తర్వాత తినడానికి వెళ్ళి అక్కడి నుంచి అర్ధరాత్రి 2ంటికి మీ అప్పటి గర్ల్ ఫ్రెండ్ని చూడాలనిపించి 200 కిలోమీటర్లు డ్రైవ్ చేశారా? 200 ఏం కాదు, అంత బిల్డప్ స్టోరీలు. అది ఇక్కడ పక్కనే, ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి కుక్కట్పల్లి. అచ్చా, అంతేనా? అంతే. ఓ 200 కాదా ఇది? అయితే ఫైన్. బట్ వాట్ ఈస్ ది స్టోరీ? అదే నాకు మీ ఏమంటారు డేటింగ్ స్టోరీస్ చెప్పండి. డేటింగ్ ఇది ఒక్క మీరు అడిగారు కాబట్టి ఒక స్టోరీ చెప్తా. ఫ్రెండ్ తోటి డ్రైవింగ్లో తింటున్నా సాంబార్ రైస్, అండ్ నాకు కలవాలని ఉందంటే సరే వెళ్దామంటే తను డ్రైవ్ చేశాడు, నేను సాంబార్ రైస్ చేతిలో పెట్టుకుని తింటూ కుక్కట్పల్లి వెళ్ళి కలిసేసి వచ్చాను. కలిసారా? కలిసేసి వచ్చా అంతే. కాదు, ఐమ్ సేయింగ్ మీ లవ్ స్టోరీలో కూడా అంత ఫైటింగ్లు రన్నింగ్ ఏం లేవు, అంత డ్రామాటిక్ ఏం అంత సినిమాలో కనబడేవి. అవునా? కావేరి రా అనగానే అంతా ఏం లేదు, కలిసేసి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అట్లా ఏం జరగలే. బట్ ఎప్పుడు స్కూల్ లవ్ స్టోరీ అది? స్కూల్ ఏం కాదు, ఆఫ్టర్ ఐ టర్న్ 21, 22 ఆ టైంలో అంతే. 2 years లవ్ స్టోరీ, తర్వాత పెళ్ళి అయింది అంతే. వాట్ హ్యాపెండ్ ఇన్ ద లవ్ స్టోరీ? ఏమంత డ్రామాటిక్ ఏం జరగలే, ఏదో డేటింగ్ అయింది, తర్వాత పెళ్ళి అయింది. సరే, సింపుల్ క్వశ్చన్ అడుగుతా, నీకు ఇప్పుడు ఏ లవ్ స్టోరీస్, ఏ నిబ్బి లవ్ స్టోరీస్ లాంటివన్నీ ఎప్పుడు చూసినా సరే, ఏం చూసినా సరే, వెంటనే మీ లవ్ స్టోరీలు మీకు గుర్తుండిపోయి ఏదైనా ఒక వన్ సాలిడ్ మెమరీ ఉందా? అన్ని లవ్ స్టోరీ లేదు క్రికెట్. మీ లవ్ స్టోరీలో కాదు, ఈ లవ్ స్టోరీలో మీకు గుర్తున్న ఒక మెమరీ, ఒక స్టోరీ, మెమరబుల్ స్టోరీ గుర్తుందా? మెమరబుల్ సంథింగ్ దట్ యు విల్ నాట్ టెల్ యువర్ సన్. ఇప్పుడు చెప్తే చూస్తారు కదా తర్వాత. అడ్వెంచర్స్ అనేది ఎవరి లైఫ్లోనే ఉంటాయి. ఇప్పుడు అంత డీటెయిల్గా చెప్పాలంటే కొంచెం కష్టం. లైఫ్ ఒక్క స్టోరీ, కమాన్. ఇది అడ్వెంచరే కదా. 2 o'clock డ్రైవింగ్ నుంచి వెళ్ళి కలవడం అడ్వెంచరస్ కదా. 200 కిలోమీటర్లు అయితే 20 కిలోమీటర్లు కాదు, 10 kilometers ఉంటుంది. సరే, ఇప్పుడు ఫ్లిప్ చేస్తా క్వశ్చన్. మిమ్మల్ని ఒక ఆయన రంజీ ట్రోఫీలో బౌలింగ్ వేస్తే చైర్ కొట్టాడు కదా, ఆవేష్. కరెక్ట్, ద ఫేమస్ ఆవేష్. అప్పుడు వాట్ వాజ్ యువర్ వైఫ్స్ రియాక్షన్? అప్పటికి వైఫా? వాట్ వాజ్ యువర్ వైఫ్ రియాక్షన్? ఏం లేదు, ఎట్లుందని అడిగి, చెయ్యి ఇరిగిందంటే సరే జాగ్రత్త, అంతేనా? అంతే. ఇట్లా చున్ని చింపి
మీరు సినిమాలు ఎక్కువ చేస్తారు కాబట్టి మీకు అంత డ్రమాటిక్ అంత రియాక్షన్ ఏం లేదు. కామనే కదా ఇంజరీస్ అనేది. చెయ్యి కొట్టుకోవడం, అదే ఒక కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, అన్ని ఇరిగింది. టెల్ మీ ద చెయ్యి స్టోరీ. మీరు అసలు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఈ టాపిక్ నచ్చింది నాకు, కొంచెం డైవర్ట్ చేశారు కదా క్రికెట్ కి. టెల్ మీ ఆ స్టోరీ చెప్పండి నాకు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్, అది ఫస్ట్ డే ఆడుతున్నా, వేసాడు బాల్, చెయ్యి ఇరిగింది. అదండి వేసాడు బాల్, ఏం వేసాడు, మీరేమి జడ్జ్ చేశారు? టెల్ మీ. రైట్ హ్యాండ్, ఫస్ట్ రైట్ హ్యాండ్ తో ఆడతా కదా, ఆడుతున్న బ్యాటింగ్ బౌన్సర్ లాగా వేసాడు. ఎక్స్ట్రా అనుకున్నాక ఎక్స్ట్రా బౌన్స్ ఇట్లా చేయి పెట్టా, ఇక్కడ చేయి తాకింది. తర్వాత ఆడదాం అనుకున్నా, చేయి పట్టుకోగానే ఇట్లా కరెంట్ షాక్ లాగా వచ్చింది, ఇక్కడ అర్థమైపోయింది ఇరిగిపోయింది. లోపలికి వెళ్ళా ఎక్స్రే చేపిస్తే ఫ్రాక్చర్ అన్నారు. అప్పుడు మొత్తం వేయలే, ప్లాస్ట్ వేయలే, ఓన్లీ డైనాప్లాస్ట్ వరకు వేసారు. తర్వాత నెక్స్ట్ డే ఇక బ్యాటింగ్ ఉంది, ఏదో ఒకటి చేసి ఆడాలంటే ఒప్పుకోలే ఫిజియో. లేదు ఇట్లా చెయ్యి ఇరిగింది, ఎట్లా ఆడుతావు, మళ్ళీ తాకిందంటే మొత్తం చెయ్యి ఏం చేస్తారో తెలియదు. దాని తర్వాత అంటే జైపూర్ లెగ్ లాగా. అయితే సరే అని డ్రెస్సింగ్ రూమ్లో ఊరికే బ్యాటింగ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా ఆడుతున్నాను. ఫిజియోకి చెప్పి ఇట్లానే వెళ్ళి ఆడేస్తాను. ఇక్కడంటే అండర్ ఆర్మ్ ఆడతాం, అక్కడ వెళ్ళి వాడు మళ్ళీ వేస్తాడు, 140 వేస్తాడు. ఈచే కూడా ఇరిగిపోతే ఎట్లా, మొత్తం కట్టుకొని వెళ్తాను నేను ప్రొటెక్షన్ తో. సరే ఏదో ఒకటి చేయని వదిలేస్తాడు. ఎందుకు వెళ్ళడం, వేరే ఆప్షన్ లేదా? క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అది. ఓకే, ఒక 20 రన్లు ఎక్స్ట్రా వస్తే యూజ్ అవుతుందేమో తెలియదు. కెప్టెన్ ఒక ఎగ్జాంపుల్, ఒక జోష్ ఉంటుంది. అండ్ నా ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ రంజీ ట్రోఫీలో, అప్పుడు క్వార్టర్ ఫైనల్ ఆడలేదు. 115 మ్యాచెస్ ఆడా కానీ క్వార్టర్ ఫైనల్ ఆడలేదు. సో ఒక ఎక్స్ట్రా మోటివేషన్, లేదు టీం కోసం చేయాలి అని ఒక జోష్. వెళ్ళి ఆడా. సరే అయిపోయింది కదా. సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా కష్టంలో ఉండే టీం, 74 8 ఉండే. మళ్ళీ వెళ్ళి ఒక 20 రన్లు కొట్టా. మ్యాచ్ ఓడిపోయాం, అది వేరే విషయం, కానీ ఏదో టీం కోసం ఏదో ఒక తాపత్రయం చేయాలని. బట్ దట్ బికేమ్ లైక్ అ బిగ్ స్టోరీ. అనుకోలే అంత అవుతుంది. పోనీ ఆ తర్వాత సెలెక్టర్స్ నుంచో ఆర్ ఈ హైయర్ అప్స్ నుంచో మీకు ఏమైనా గుడ్ అప్రిసియేషన్స్ వచ్చాయా? ఏముండదు, అంత సోషల్ మీడియాలో అవ్వాలి అంత. అందుకే సోషల్ మీడియా నమ్మద్దు. వాళ్ళంటారు ఫేక్ వరల్డ్ లో ఫేక్ చేస్తారు వాళ్ళు, ఫేక్ వరల్డ్ లో ఫేక్ చేయదు. సరే, కట్ టు టెల్ మీ ది అదర్ స్టోరీ. అదేంటి మీకు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ, ఆ స్టోరీ చెప్పండి అసలు. సో సిడ్నీ అది థర్డ్ మ్యాచ్, 4 మ్యాచ్ సిరీస్, 1-all సిరీస్లో. ఫస్ట్ మ్యాచ్ 36 ఆల్ అవుట్, సెకండ్ మ్యాచ్ మెల్బోర్న్లో గెలుస్తాం, థర్డ్ మ్యాచ్ సిడ్నీ కట్ చేస్తే. అప్పుడు నాకు రన్స్ పెద్దగా లేవు, ఇదేనా లాస్ట్ మ్యాచ్ అని ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ ఇన్నింగ్స్లో రన్స్ కొట్టలేదు, రన్అట్ అయిపోతా. సెకండ్ ఇన్నింగ్స్లో లాస్ట్ డే 280 ఏమో చేజ్ చేయాలి, 300 ఏమో చేజ్ చేయాలి, 8 వికెట్స్ ఉంటాయి చేతిలో. రిషబ్ పంత్ కొట్టేస్తాడు, పిచ్చ కొడతాడు. నేను వెళ్తా బ్యాటింగ్కి, పుజారా ఆడుతూ ఉంటాడు, 160 రన్స్ కావాలి. దాని తర్వాత బ్యాటింగ్ లేదు నా తర్వాత, ఎందుకంటే అశ్విన్కి బ్యాక్ స్పాజము, జడేజాకి ఫ్రాక్చర్, తర్వాత 3 బౌలర్లు, ఫాస్ట్ బౌలర్, వాళ్ళు బ్యాటింగ్ ఆడరు, సైని, బూమ్రా, సిరాజ్, ఇది బ్యాటింగ్. అయితే పుజారా క్విక్ సింగిల్ అని ఉత్తాడు, హ్యామ్స్ట్రింగ్ చిరిగిపోద్ది. గ్రేడ్ 2, నాకు తెలియదు అప్పుడు గ్రేడ్ 2 అని. ఇంకా రన్నింగ్ చేయలేను, పుజారా అవుట్ అయిపోతాడు, నేను అశ్విన్ ఆడుతూ ఉంటాం. అశ్విన్ ఒక సింగిల్ ఉరుతాడు, ఇటు కొట్టుకుంటూ వెళ్ళి రన్అట్ అయిపోయి జస్ట్ అట్లా బచాయిస్తా అనమాట. తర్వాత చెప్తా అశ్విన్ ఉరకడం నా వల్ల కాదు, కావాలంటే ఆడతా, నేను ఒక ఓవర్ ఆడుతా, తను ఒక ఓవర్ ఆడతాడు. టీ టైంకి వెళ్ళంగానే ఇంజెక్షన్ వేస్తారు. ఇంజెక్షన్ వేస్తే నమ్మైపోతుంది మొత్తం కాలు. ఇట్లా నించొని ఆడుతున్నప్పుడు కూడా షివర్ అవుతూ ఉంటుంది, నమ్మైనా కూడా షివర్ అవుతుంది. అవునా? ఇట్లా కాలు అంటే అసలు బ్యాలెన్స్ పెట్టలేకపోతా, కాలు రైట్ లెగ్, మళ్ళీ వెనకాల లెగ్ డాన్స్ స్టెప్ లో అది కాలు ఇట్లా ఊగుతూ ఆడతా అనమాట. అట్లనే ఒక 180 balls ఏమో ఆడతాం, సేవ్ చేస్తాం మ్యాచ్. దాని తర్వాత ఎక్స్రేకి వెళ్తే గ్రేడ్ 2 ఆల్మోస్ట్ గ్రేడ్ 3 అంటే ఇంకా మొత్తం హ్యామ్స్ట్రింగ్ చిరిగిపోయినట్టే, జస్ట్ ఇట్లా అతుక్కొని ఉంది అంతే, 70% చిరిగిపోయింది. ఎన్ని ఫ్రాక్చర్లు ఉన్నాయి అసలు ఇంతకీ? చేతికి ఒక 2 ఫ్రాక్చర్లు అయినాయి, ఫింగర్స్ కి ఫ్రాక్చర్ అయింది, హ్యామ్స్ట్రింగ్ ఒక 3 సార్లు చిరిగింది, 2 లెగ్ కలిపి. అది ఎక్కడన్నా, అది కేపాల్ తెలుసా? కేపాల్ అనే ఊరు ఉంటుంది, అక్కడ బోన్ సెట్టింగ్ చేస్తుంటారు, అక్కడికి వెళ్ళాలి. నేను ఈసారి ఎంత కామనే స్పోర్ట్స్ లో ఫ్రాక్చర్స్, టేర్ అవ్వడం అంత కామన్, అవ్వకపోతే ఆశ్చర్యం. ఈ లెఫ్ట్ షోల్డర్ అయితే ఒక 10 సార్లు డిస్లొకేట్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా వెనకాల ఇట్లా హైపర్ ఎక్స్టెన్షన్ చేస్తే చిరిగిపోద్ది ఇప్పుడు కూడా. అవునా? నిద్రలో ఎప్పుడైనా చేస్తే ఇట్లా వచ్చేస్తుంది బయటకు, మళ్ళీ పెట్టేసుకుంటాను నిద్రలోనే. సాకెట్ ఇంజరీస్ అనేవి కామన్ అంతే, డిఫెక్ట్ లేకుండా ఏ స్పోర్ట్స్ మ్యాన్ ఉండడు. అనదర్, ఇంతకీ మీ పెళ్లి రోజు గుర్తుందా మీకు? డేట్ గుర్తుందా? May 19th. గుర్తుంది కదా? May 19th. Okay, very nice. 7th September 2018. Please tell me how important is that date? వెరీ ఇంపార్టెంట్. డెబ్యూ చేసిన అదే విరాట్ కోహ్లీ క్యాప్ ఇవ్వడం,
దానికన్నా ముందు ఒక ఇంగ్లాండ్ వెళ్ళక ముందు ఒక 1 week ముందు బెంగళూరులో ఉన్నా. నా ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది ఇట్లా ఇండియాకి సెలెక్ట్, ఇండియా ఆడుతున్నప్పుడు బెంగళూరులో ఫోన్ కాల్ రాగానే నేను ఒక షాక్లో మాట్లాడట్లేదు వాళ్ళతోటి, అసలు నమ్మలేకపోయా. మేనేజర్ కాల్ చేశాడు, ఇండియన్ టీమ్ మేనేజర్ కాల్ చేసి యూ బీన్ సెలెక్టెడ్, యూ హ్యావ్ టు కమ్ టు ఇంగ్లాండ్, మీకు వీసా కోసం పాస్పోర్ట్ ఇచ్చేయండి అది అని చెప్పి మాట్లాడుతున్నా. అట్లా వింటూనే ఉన్నా, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. హలో 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 అంటారు. తర్వాత చేస్తారు ఓకే ఓకే అని చెప్పి మమ్మీకి కాల్ చేశాను. మమ్మీ మాట్లాడట్లే, చెప్తే షీ వాజ్ సైలెంట్. తర్వాత ఒక మెసేజ్ పంపించింది, ఇట్ వాజ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంటుంది ఆ మెసేజ్. ఆల్ మై లైఫ్ ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ అ పర్పస్ అండ్ దట్ హ్యాస్ కమ్ ట్రూ, థ్యాంక్ యూ అని ఒక మెసేజ్ ఇచ్చింది. సో ఆ మెసేజ్ ఎప్పటికీ గుర్తుంటుంది. అదొక డ్రీమ్. దాని తర్వాత క్యాబ్ తీసుకోవడం ఒక డ్రీమ్. లైఫ్ పర్పస్ అంటారు కదా, తనకి ఫుల్ఫిల్ అయినట్టు అనిపించింది. అందుకే ఆ సైలెన్స్ ఫోన్ కాల్లో, బికాజ్ దట్స్ అ బిగ్ మూమెంట్ కదా, ఇండియాకి సెలెక్ట్ అవ్వడం, దాని తర్వాత టెస్ట్ క్యాప్ రావడం 7 September, ఇట్ వాజ్ బిగ్ డే. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా ప్రతిసారి చెప్పే స్టేట్మెంట్ ఏంటి, నువ్వు శిఖరం మీదకి వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ అలా ఆ పొజిషన్ హోల్డ్ చేసుకోవడం శిఖరం కష్టం అంటారు కదా. అసలు ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ టీంలో ఓకే పొజిషన్ హోల్డ్ చేసుకోవడం అనేది అంటే దీన్ని డిఫికల్ట్ అన్న ప్రెషర్, హౌ డస్ దాట్ వర్క్? అంటే డిటాచ్గా ఉండాలి. ఆ పొజిషన్ని మీరు ప్రేమిస్తే అంతే అట్ అవుతారు. నేను 16 టెస్ట్ మ్యాచెస్ ఆడా, హ్యావ్ నో రిగ్రెట్స్, ఇంకా ఎక్కువ ఆడలేదు లేకపోతే తక్కువ ఆడాను అని రిగ్రెట్స్ లేవు. ఆడిన 16 టెస్ట్ మ్యాచెస్ కూడా ఐ లివ్డ్ అ డ్రీమ్. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి ఒక్కలే, అట్లానే ఇండియన్ టీం కూడా ఒక సచిన్ టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక ఐకాన్స్ అనేది జనరేషన్కి ఒకళ్ళు వస్తారు. మీరు అనుకుంటారు అంత పెద్ద ఐకాన్ అవ్వాలి అని, కానీ అందరు ఈరోజు కూడా చిరంజీవి కాలేరు. అట్లనే అందరు కూడా అట్లా పెద్ద ప్లేయర్స్ కాలేరు అని యాక్సెప్టెన్స్ ఉండాలి. మనం చాలా కష్టపడతాం, అక్కడ దాకా వెళ్ళాలి, ఇంకా పెద్ద ప్లేయర్ అవ్వాలి. నేను కూడా చాలా కష్టపడా, చాలా ట్రై చేశాను. 16 టెస్ట్ మ్యాచెస్ దాకా ఆడా, స్టిల్ ఇంకా ఆడతారేమో తెలియదు, కానీ ఇప్పటిదాకైతే ఆడతారు. అది ఐల్ బీ హ్యాపీ. ఆ 16 టెస్ట్ మ్యాచెస్ కూడా మెమరబుల్. దాంట్లో 2 BGTలు గెలవడం, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ దాకా ఉండడం, సో లాట్ ఆఫ్ మెమరీస్ కూడా ఉన్నాయి 16 టెస్ట్ మ్యాచెస్. అలిస్టర్ కుక్ కెరీర్ నాశనం చేశాడు. లాస్ట్ మ్యాచ్ లాస్ట్ నాకే అవుతాడు, ఎప్పుడు గుర్తుంటుంది ఆ కుక్కు ఎప్పుడు చూసినా అదొక రిగ్రెట్ ఉంటుంది. వచ్చి ఏమలేదు వెల్ ప్లేడ్ అని చెప్పి పంపించాను అంతే, కానీ అవుట్ చేసే ముందు 150 కొట్టాడు లాస్ట్ ఇన్నింగ్స్. ఫర్ పీపుల్ హూ డోంట్ నో దిస్ ఒకసారి మీరే చెప్పండి స్టోరీ. అలిస్టర్ కుక్ నా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఆయన లాస్ట్ టెస్ట్ మ్యాచ్. అలిస్టర్ కుక్ అంటే ఇంగ్లాండ్ హైయెస్ట్ రన్ గెటర్ లెజెండ్. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆయన నా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. లాస్ట్ మీకు ఫస్ట్, యా అదే 7th September ఆ మ్యాచ్. లాస్ట్ ఇన్నింగ్ ఆయన ఆల్రెడీ 150 మీద ఆడుతున్నాడు, బాల్ వేసా కట్టుకొట్టాడు క్యాచ్. ఆయన లాస్ట్ ఇన్నింగ్ ద గ్రేట్ అలిస్టర్ కుక్ లాస్ట్ ఇన్నింగ్ లో నాకు అవుట్. నాకు ఎప్పుడు గుర్తుంటుందో ఆయన గుర్తుంచుకోవాలనుకోడు. ఇన్ఫాక్ట్ అలా గుర్తుండేది క్రిస్ గేల్ కూడా కదా. క్రిస్ గేల్ ఫస్ట్ బాల్ అవుట్ చేసి IPL లో. టెల్ మీ దట్ స్టోరీ. అప్పుడు దాకా IPL లో ఆయన పిచ్చ బాధలు వాడుతున్నాడు, 175 కొట్టాడు, అన్ని రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశాడు. నా సెకండ్ మ్యాచ్ IPL లో ఆయన ముందు తెచ్చిపెట్టారు పవర్ ప్లేలో. నాకే ఆయనేమో ఇంత ఉన్నాడు, స్టంప్స్ కనబడట్లేదు, కవర్ చేసి పెట్టాడు. చిన్నప్పుడేమో ఫుల్ కవరింగ్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆయనకేం చెప్పలేదు. ఇంత ఉంటాడు, ఎక్కడ 6 కొడతాడు భయం వేసి ఏదో అట్లా వేసా. ఫస్ట్ బాల్ అవుట్, మొత్తం గ్రౌండ్ అంతా ఉరికా, నేనేనా అవుట్ చేసింది. అదే విరాట్ కోహ్లీ నేను ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యాక, అది అవుట్ చేసింది ఎప్పుడు 2013లో. నేను ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యాను 2018లో. 5 years తర్వాత కూడా నాకు గుర్తు చేసి చెప్పాడు, అప్పుడు నువ్వు అవుట్ చేసావు క్రిస్ గేల్ని, నాకు గుర్తుంది అని. ఆయన మెమరీ అట్లా ఉంటుంది, అన్ని అన్నీ గుర్తుంటాయి ఆయనకి. ఇన్ దిస్ హోల్ థింగ్ ఓకే, నేను ఐ సీన్, బట్ వాట్ ఐవ్ సీన్ పక్కన పెడితే వాట్ ఐమ్ టోల్డ్ ఆల్సో ఈస్ మీరు యు ఆర్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అని. ఫ్రెండ్ టు లెవెల్ వేర్ మీ త్యాగాల వల్ల చాలా మంది చాలా సాధించేశారని. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఈస్ నితీష్ కుమార్ రెడ్డి. మీరు అంటారు వెన్ యూఆర్ ద కెప్టెన్, మీరు తను సెలెక్ట్ చేసి మీ పొజిషన్ సాక్రిఫైస్ చేయడం వల్ల తను పైకి ఆడి బాగా ఆడి ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం, అండ్ పాపం వెరీ స్వీట్ అండ్ ప్రతి చోట అక్నాలెడ్జ్ చేస్తుంటాడు. నితీష్ కుమార్ రెడ్డికి మీకున్న ఏమంటారు, హౌ డిడ్ యూ పిక్ హిమ్, ఆర్ మీరు చేసిన త్యాగం, టెల్ మీ దట్ స్టోరీ. ఒక్కరిని పిక్ చేసింది కాదు, అంటే అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీవన్ ప్లేడ్ అ పార్ట్. నేను కెప్టెన్ కాబట్టి అడిగా, అప్పుడే అండర్-16 నుంచి వచ్చాడు, ఈ గాట్ అన్ అవార్డ్. అండర్-16లో హైయెస్ట్ రన్ గెటర్ నమన్ అవార్డు వచ్చింది. సో అట్లా టాలెంట్ ఉన్న ప్లేయర్ని త్వరగా ఆపర్చునిటీ రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా లైఫ్లో జరిగింది అదే. 16-17లోనే నేను రంజీ ట్రోఫీ డెబ్యూ చేయించారు నాతోటి. అది రావడం చాలా ఇంపార్టెంట్ అని ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఇన్ హిమ్.
ఆ ఏజ్లో అంత రన్ స్కోర్ చేస్తున్నాడు, సో ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి త్వరగా అని సెలెక్టర్స్ కాల్ చేసి చెప్పా తీసుకుంటే బాగుంటుందని. సో వెంటనే తీసుకున్నారు కూడా. తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా ఎక్కువ పర్ఫామ్ చేయలేదు. దే డ్రాప్ డెమ్. ఐ వాజ్ ఇన్ న్యూజిలాండ్ డ్రాప్ చేసినప్పుడు. మళ్ళీ కాల్ చేసి చెప్పా డ్రాప్ చేయకండి, తన మోటివేషన్ కానీ తన ఆ ఏజ్లో తీసుకునే శక్తి తక్కువ ఉంటుంది డ్రాప్ అయినప్పుడు. అగైన్ వీ పుష్డ్ హిమ్. అట్లనే యాక్చువల్లీ ఐపీఎల్ ఆడంత ముందు వరకు తన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కానీ ఈజ్ ద యూనిక్ టాలెంట్. ఫాస్ట్ బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ చేయడం, నా టాలెంట్ చూసి పుష్ చేశాను. కానీ నాకు పర్సనల్గా ఆంధ్ర క్రికెట్ టీంలో అందరూ ఒకటే, దాంట్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒకటే, కానీ తన టాలెంట్ యూనిక్ టాలెంట్ కాబట్టి తను ఎక్కువ పుష్ చేయడం జరిగింది. మీరు అంటే మీ ప్లేస్ సాక్రిఫైస్ చేయడం అది వై డిడ్ యూ డూ దట్? బికాజ్ ఈజ్ అన్ యంగ్స్టర్. నాకు అనిపించింది ఏంటంటే ఆ పొజిషన్లో వెళ్తే తను ఇంకా తక్కువ ప్రెషర్లో ఆడతాడు. ఎక్స్పీరియన్స్ వాళ్ళు కొంచెం కిందకి వెళ్తే వీ కెన్ టేక్ మోర్ ప్రెషర్. ఆ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డిన్ వాంట్ ఏదో తను ఫేవరెటిజమో లేకపోతే తను వెళ్తే నాకేమైనా బెనిఫిట్ వస్తుంది అట్లా. టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ముందెళ్ళి ప్రెషర్ తీసుకోకుండా ఆడితే టీం ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఎన్కేఆర్ ఈజ్ యువర్ ఫేవరెట్ చైల్డ్? ఫేవరెట్ చైల్డ్ ఏం లేదు, అందరూ ఒకటే. కాదు అంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా వెన్ హీ ఈస్ ప్లేయింగ్, బికాజ్ వన్ ఆఫ్ us is playing ఆ లెవెల్లో ఆడుతున్నాడు అంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న ఈ క్రికెటర్స్లో మీ మీ ఐ డోంట్ నో బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు ఈ ఏజ్లో ఆర్ గుడ్ ఫ్రెండ్ ఎవరు? అందరూ కొలీగ్స్, ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్సే, అట్లా ఏం లేదు. గుడ్. ఇప్పుడు అదే క్యాప్టెన్ అది మీరు రెండింటికి ఫోన్ చేసి సీక్రెట్ ఎవరికి చెప్తారు చెప్పండి? ఎవరికి చెప్పండి, నాకు అన్ని సీక్రెట్స్ ఏమి ఉండవు చెప్పడానికి. ఓకే, అచ్చా, యువర్ వైఫ్ ఇస్ వాచింగ్. అట్లా నాకు అన్ని సీక్రెట్స్ ఏం లేదు చెప్పడానికి. బట్ అందరూ క్లోజ్ కాదని కాదు, వెన్ వీఆర్ దేర్. ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఫ్యామిలీ లైఫ్ అంతే. సరే, ఇన్ దిస్ కేస్ ఇప్పుడు వెన్ యూ గెట్ డ్రాప్ ఫ్రమ్ ద ఇండియన్ టీమ్, అంటే అటు వెస్ట్ ఇండీస్, ఇటు ఇంగ్లాండ్, ఇటు ఆస్ట్రేలియా, ఇన్ని చోట్ల, మరి అవుట్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని విపరీతంగా ఆడిచి ఇండియాలో టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ చేయనప్పుడు ఈజ్ దాట్ ఎ డిసప్పాయింట్మెంట్? టీమ్ కాంబినేషన్ సి పర్సనల్గా మన గురించి ఆలోచించుకుంటే అదే ఛాన్స్ రాలేదని సల్కవచ్చు, కానీ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కాంబినేషన్ ప్రకారం చూస్తే ఐ డెంట్ ఫైండ్ అ ప్లేస్. ఎందుకంటే ఎక్స్ట్రా బౌలర్ ఆడిపించేవాళ్ళు ఇండియా వచ్చినప్పుడు. అవుట్ ఆఫ్ ఇండియా ఒక బౌలర్ తక్కువ ఆడిపించి ఎక్స్ట్రా బ్యాటర్, అప్పుడు నేను ఆడేవాను. పర్ఫామ్ చేసినా మరి ఇంకా ముందు ఆడిపించచ్చు కదా అంటే అప్పుడు అజింక్య రహానే, చేతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు, విరాట్ కోహ్లీ, ఇంకొక ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఆడేవాళ్ళు. సో ఐ డెంట్ ఫైండ్ అ ప్లేస్. అవన్నీ మాకు కావాలి, అట్లా ఏం చేయలేమా? ఇప్పుడు మన గురించి ఆలోచించి నాకు ఎందుకు ఛాన్స్ రాలేదని పట్టుబెట్టు కూర్చుంటే కూడా ఏమి కాదు, ఏం చేయలేదు, అంతే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ఈ స్టోరీలో అంటే ఒకవైపు ఇటు ఐపీఎల్ లేకపోతే హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా, ఈ హంగామా నడుస్తున్న టైంలో సడన్ గా ఈ కామెంటరీ ఐడియా ఎలా వచ్చింది? కామెంటరీ ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, టెల్ మీ దట్ స్టోరీ. కామెంటరీ ఆపర్చునిటీ అది మీకు రావటం, మీ డెసిషన్ తీసుకోవడం, టెల్ మీ దట్ స్టోరీ. ఐపీఎల్ కన్నా ముందు ఇది జస్ట్ 2022 అరౌండ్ డిసెంబర్ ఆ టైంలో అనుకుంటా కాల్ వచ్చింది. జియో, ఆ టైంలో జియో ఉండే కదా, కాల్ వచ్చి హూ కాల్డ్ యూ? ఐ థింక్ అంకిత్. ఓకే, ఈ కాల్ మీ సేయింగ్ దట్ ఇట్లా ఐపీఎల్ వస్తుంది కదా, వీ వాంట్ ఆఫర్ యూ ఇట్లా కామెంటరీ అంటే, గివ్ మీ 1 days టైమ్, ఐ థింక్ అండ్ లెట్ యు నో. మొత్తం కమర్షియల్స్ అంతా చెప్పాడు, అంతా అయిపోయింది. ఐ ఆస్క్ మై మామ్ ఏమంటావు అంటే, షీ సెడ్ see playing and doing this is a completely different field. Many people will judge you ఎందుకు కామెంటరీలో వచ్చాడు ఆడుతున్న టైంలో. బట్ ఐ ఫెల్ట్ నాట్ బికాస్ ఆఫ్ మనీ, బట్ ఐ ఎంజాయ్ ది స్పోర్ట్. అది మాట్లాడితేనేంటి ఆడితేనేంటి, ఇట్ వాంట్ ఎఫెక్ట్ మీ ప్లేయింగ్. ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటా అండ్ ఐ ఎంజాయ్, మాట్లాడడం కూడా ఎంజాయ్ చేస్తా బికాస్ ఐ కెన్ రీడ్ ద గేమ్. మాట్లాడడం ఎంజాయ్ చేస్తా. సో ఐ సెడ్ ఓకే ఐ విల్ డూ ఇట్. ఐపీఎల్ వర్క్ చేస్తాను, తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు చేస్తా వచ్చినప్పుడు. ఎందుకంటే ఐపీఎల్ నేను ఆడట్లేదు. ఐ థాట్ ఆ టైంలో ఇది చేసుకుంటే ఐ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్పోర్ట్ అన్నట్టు అనిపించింది. కాదు అంటే లైక్ ద ఫస్ట్ బాల్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద పిచ్, మీకు ఫస్ట్ డే కామెంటరీ కూడా ఒక ప్రెషర్ ఫీల్డ్ ఉండిందా? హూ ఈజ్డ్ యూ అవుట్ అసలు తెలియదా? ఇంకా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ వెంకట్ ఈ కాల్ మీ, అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ షోలో వేస్తారు, బ్రీఫింగ్ కూడా ఏం లేదు. ఇది షో కూర్చొని ఇప్పుడు మనం ఎట్లయితే మాట్లాడుతున్నామో న్యాచురల్గా మాట్లాడేస్తే అని చెప్పారు. క్యూస్ ఉన్నాయి, అది ఏం చెప్పలేదు, జస్ట్ టాక్ న్యాచురల్లీ, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా గేమ్. యాక్చువల్గా జరిగిన WPL మ్యాచ్ అది. ఇంకా ప్రిపేర్ అవ్వడం, ఎందుకంటే అంత WPL ఉమెన్స్ క్రికెట్ అంత ఫాలో అయ్యాను కాదు ఆ టైంలో. సో ఇంకొంచెం ఛాలెంజింగ్ ఉండే ప్రిపేర్ అవ్వాలి అని. సో ఐ అండర్స్టాండ్ ప్రిపరేషన్ అనేది ఆడేటప్పుడే కాదు, కామెంటరీ అప్పుడు, షోస్ అప్పుడు కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్. గేమ్ అవేర్నెస్ ఉండాలి, ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియాలి. యూ హ్యావ్ టు బి టాప్.
ఆఫ్ యర్ అనలిటికల్ స్కిల్ అనేది అప్పుడు అర్థమైంది నాకు. సో హీ గైడెడ్ యూ. ఫస్ట్ 1 year ఆ లెర్నింగ్ ఫేజ్ లోనే అయిపోయింది. దిస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కరెక్ట్. మరి మీరు మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంటరీ చెప్తారు కదా, అందులో వాజ్ దేర్ ఛాలెంజ్? యా, అంటే ఎస్పెషల్లీ రోల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, కామెంటరీలో లీడ్, ఎక్స్పర్ట్, ఆ రోల్ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు బిల్డప్ చేయాలి, ఎప్పుడు ప్లేయర్ క్రిటిసైజ్ చేయాలి ఇన్ రైట్ వే, కన్స్ట్రక్టివ్గా, అన్నీ కూడా తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే యు ఆర్ ద వాయిస్ బిహైండ్ ద గేమ్ చూసే వాళ్ళకి. సో మనం మాట్లాడుతున్నాము అంటే అందరూ వింటారు. అది వినేటప్పుడు మనం మాట్లాడే దాంట్లో ఒక బాధ్యత ఉండాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని అర్థమైంది మెల్లగా. నేను చాలాసార్లు చూసానండి వెంకట్ బ్రో ప్రిపేర్ అవ్వాలి కదా బ్రో. అనదర్ థింగ్ అంటే మీరు ఈ క్రికెట్ కామెంటరీని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ రోజు మీరు స్టూడియోలో డాన్స్ చేశారు. చేయాల్సి వచ్చింది, చేయాలి. అది ఒక హఠాత్ పరిణామం అయింది మనతో. ఏమైంది అది? సో జియోలో అది 2nd year. సో దే వాంటెడ్ టు ఓవర్ ద టాప్ ఓటీటీ అనే ఒక థీమ్తో వచ్చారనమాట. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని తీసుకొచ్చారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్, షీ వాజ్ అ డాన్సర్, తీయడం జరిగింది. పల్సర్ బైక్ డాన్స్ అన్నారు. నాకు ముందు బ్రీఫ్ చేయలేదు ఇట్లా డాన్స్ ఉంటుందని, మేబీ ఒప్పుకోరని బ్రీఫ్ చేయలేదో, ఆన్ ద స్పాట్ డాన్స్ అన్నారు. సో లైవ్లో ఉన్నాం, ఏం చేయలేని పరిస్థితి, ఇంకా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? వాట్ వాజ్ ఆఫ్టర్ మ్యాచ్? తర్వాత ఏం చేయలేదు, కామ్గా ఉన్నాము, చూసుకొని నవ్వుకున్నాం. డాన్స్ మీకు కూడా బాగానే ఇదైందా? ట్రాల్స్ అయినాయి, ఇంకేమైంది? 100% ట్రాల్స్ అవుతాయి. మనం చేసే డాన్స్కి ట్రాల్స్ కాదా? ఇంగ్లీష్ కామెంటరీ బీ లైక్ అని చూపించారు సీరియస్గా, ఇట్లా అనాలిసిస్. తెలుగు కామెంటరీ అని చూస్తే పల్సర్ బైక్ అండ్ డాన్స్, అది జరిగిన ట్రాల్స్. అప్పుడు మీరు ఆ వెంకట్ని చంపేశారు. అదే కదా కావాల్సింది, ఓవర్ ద టాప్. అచ్చా, ఇది నెగిటివ్ ట్రాల్స్ అయినా పాజిటివ్ ఏదైనా కానీ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. మీకు జనరల్ కామెంటరీ కూడా ట్రోల్స్ వస్తాయా ఆర్ కమెంట్స్ వస్తాయా? ఎందుకు రావు? 100% వస్తాయి. వెయిట్ చేస్తారు, ఏం తప్పులు చేస్తారా వీళ్ళని వెయిట్ చేస్తారు, అంతే చూసి నవ్వుకొని వదిలేయాలంటే. వాళ్ళకి అసలు ఏమైనా చెప్పాలనిపిస్తుందా మీకు? లేదు, హ్యాపీ దే ఆర్ అబ్జర్వింగ్ అండ్ వాచింగ్ తెలుగు కామెంటరీ. తప్పుల కోసమైనా ఒప్పుల కోసమైనా తెలుగు కామెంటరీ చూస్తున్నా లేదా, అది కదా కావాల్సింది మనకి. సో ఇప్పుడు ఐ మీన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ యంగ్ క్రికెటర్స్లో ఓకే మీరు చూస్తున్న మారిన ట్రెండ్ ఏంటి దట్ ఈస్ లైక్ రియలీ కూల్? ఐ థింక్ ఫియర్లెస్. అసలు వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ళు అంటున్నారు, ఫస్ట్ బాల్ రాగానే 6 కొడుతున్నాడు ఐపీఎల్. ఫస్ట్ బాల్ ఐపీఎల్. ఫియర్ లేదు, ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అస్సలకే లేదు. వాళ్ళు ప్రాక్టీస్ చేసేదే 6 కొట్టడం. ఫ్యాసినేటింగ్ కదా. 2004 ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, బేసిక్స్ 1 2 3 డిఫెన్స్, ఇప్పుడు స్టార్టింగే కొట్టు 6. అది ఫ్యాసినేటింగ్, ఎట్లా మారిపోయింది క్రికెట్ అనేది చూసి. అండ్ ఏం చూసుకొని వస్తుంది, ఎట్లా వస్తుంది ఇంత ధైర్యం? డబ్బులు చూసి. ఏం చేస్తా, డబ్బులు చూసి వస్తుంది ధైర్యం. ఇప్పుడు ఆక్షన్లో 3 కోట్లు 4 కోట్లకి వెళ్తున్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రాక్టీస్ కూడా అట్లనే చేస్తారు వాళ్ళు. అండ్ బాల్ పడంగానే వాళ్ళు న్యాచురల్గా భయం లేకుండా కొడుతున్నారు. అట్లా అవుట్ అయినా వాళ్ళకి అదే కావాలి, అట్లనే అవుట్ అవ్వాలి. కోచెస్ కూడా అట్లా, సరే ఒక మ్యాచ్ క్లిక్ అవుతాడు, క్లిక్ అయితే గెలిపిస్తాడు. అంటే నేను ఐమ్ జస్ట్ ఇమాజినింగ్ వెన్ యూ వర్ ఇన్ ద టీమ్, ఇండియన్ టీమ్ ఆడుతున్నప్పుడు మీ 11లో ఎవరుండే అంత ఫియర్లెస్గా? రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ కూడా అట్లనే ఆడతాడు కదా. చూస్తే T20 ఆడతాడు, వెళ్ళి ఫియర్లెస్ కొడతాడు. సో ఈ చేంజ్ ద డైనామిక్స్. ఇప్పుడు రీసెంట్ టైం ఇంతకుముందు సేవాగా ఎట్లయితే ఆడేవాడు ఇండియన్ టీంలో, వెళ్ళి ఫస్ట్ బాల్ నుంచి కొట్టడం, రిషబ్ పంత్ యాక్చువల్లీ ఒక ఫియర్లెస్ అప్రోచ్ అనేది తెచ్చాడు టెస్ట్ టీంలోకి. వేరే వాళ్ళు అందరూ కూడా ప్రాపర్ టెస్ట్ క్రికెట్ నార్మల్ విరాట్ కోహ్లీ అయినా లేకపోతే వాళ్ళ స్టైల్లో రన్స్ చేశారు. కానీ రిషబ్ పంత్ కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తూ, ఈవెన్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ ఒక లెవెల్ వరకు అగ్రెసివ్గా ఆడతాడు. కానీ ఈయనైతే రివర్స్ స్కూపులు కొట్టడం టెస్ట్ క్రికెట్లో, ల్యాప్ షాట్లు ఆడడం. సో ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు టెస్ట్ క్రికెట్లో. మరి డ్రెస్సింగ్ రూమ్లో చెప్పేవాళ్ళు కదా, వదిలేసేవాళ్ళు అట్లా. ఆయన అట్లా వదిలేదు, ఆయన తాకాడంటే మ్యాచ్ గెలిచేస్తామని ఒక కాన్ఫిడెన్స్. ఆయన కన్సిస్టెంట్గా రన్స్ కూడా స్కోర్ చేశాడు టెస్ట్ క్రికెట్ చూసుకుంటే, ఎస్పెషల్లీ అబ్రాడ్లో. అలాంటి ఇన్నింగ్స్లో వస్తాయి ఒక బీజేపీ కదా. కాదు, కంపేర్ టు మీకు ఆ డ్రెస్సింగ్ రూమ్లో ఉండే రోజుల్లో ఏదైనా సమ్ కైండ్ ఆఫ్ ఒక డౌటో లేకపోతే ఇబ్బందో అలాంటివి వచ్చినప్పుడు హూ వాజ్ యువర్ పర్సన్? ఆ టైంలో సపోర్ట్ స్టాఫ్లో శ్రీధర్ సార్ ఉండేవాళ్ళు. ఈజ్ మై చైల్డ్హుడ్ కోచ్. లక్కీగా ఆయన అదే టైంలో కోచింగ్ స్టాఫ్లో కూడా ఉన్నారు కదా. సో ఐ కెన్ ఆల్వేస్ గో అప్ టు హిమ్. ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే
అక్కడ ఆ టీంలో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్. ఐ నెవర్ యూస్ టు టాక్ విత్ ఎనీవన్. ఎందుకంటే అందరూ వాళ్ళ ఓన్ స్పేస్లో ఉంటారు. అవునా? అందరూ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ అలా పక్కన పెడితే ఇండియన్ టీంలో వెళ్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీస్తో ఉంటారు, వాళ్ళ ఓన్ స్పేస్లో ఉంటారు. మనం ఇంట్రూడ్ అయ్యి వెళ్ళి మాట్లాడడం ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ రైట్. కొంతమంది అవుట్ స్పోకెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు, దే ఆల్సో రిసీవ్, చాలా హంబుల్గా ఉంటారు అందరు కూడా. మాట్లాడితే మాట్లాడరని కాదు, కానీ వాళ్ళ స్పేస్లో ఉంటారు. వీ డోంట్ వాంట్ ఇంట్రూడ్ ద స్పేస్. అందుకని శ్రీధర్ సార్తో నాకు ఆ కంఫర్ట్ లెవెల్స్ ఉంది చిన్నప్పటి నుంచి. సో ఐ యూస్ టు గో అండ్ టాక్ టు. సో హూ వాజ్ యువర్ లైక్ సే ఎలా చెప్పాలి బడ్డీ? అంటే ఇప్పుడు షేరింగ్ రూమ్స్ లాంటివి లేవు కాబట్టి ఎవ్రీబడి గెట్స్ దేర్ ఓన్ రూమ్. ఇండియన్ టీంలో బడ్డీస్ అట్లా ఏమి ఉండదు, ఆల్ టీమ్మేట్స్ ఉంటారు అంతే. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత లెట్స్ గో ఫర్ ఎ డ్రింక్ అట్లా ఏమి ఉండదు. టీమ్మేట్స్ అంటే ఒక సిరీస్ గెలిచిన తర్వాత గెట్ టుగెదర్లో అందరం కూర్చొని ఒక పార్టీ చేయడం అది ఓకే, కానీ ఎవ్రీడే థింగ్ లాగా ఉండదు. ఎవ్రీడే రూమ్కి వెళ్ళి మన ఫ్యామిలీస్తో ఉండడం, ఫ్యామిలీ టైం, యూ స్విచ్ ఆఫ్ ఫ్రమ్ ద గేమ్, ఫ్యామిలీ టైం అట్లా ఉంటుంది. అదేంటండి అందరు కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం ఫ్రెండ్, అదంతా ఈ లెవెల్లో ఉంటుంది. రంజీ ట్రోఫీలో మంచిగా జూనియర్ ఏజ్ గ్రూప్స్లో, ఎందుకంటే కలిసి పెరిగి ఆడతాం కదా. ఇండియన్ టీంకి వెళ్ళాక అందరూ వేరే వేరే కల్చర్స్ నుంచి వస్తారు, కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఉండరు అనట్లేదు. బట్ నాకు ఎట్లా ఉండేదంటే గేమ్, ఫ్యామిలీ ఎక్కువ వరకు అట్లనే ఉంటుంది అక్కడ. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆడుతున్నప్పుడు అంతా ఇట్ విల్ బి వెరీ నైస్ గ్రేట్, బట్ ఒకవేళ డ్రాప్ అయితే మీ టీమ్మేట్స్ ఎవరైనా ఫోన్ చేసి అరే ఇట్స్ సో బ్యాడ్ ఆర్ అట్లా ఉండదు. నేను చెప్పా ఎవ్రీవన్ ఇస్ ఫర్ దెమ్ సార్. నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇట్లానే ఉంటుంది. కాంపిటీషన్ ఉన్న చోట ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ప్రెషర్లు ఉన్నప్పుడు లైక్ ఎస్పెషలీ మీరు ఇండియన్ టీంలో ఉన్నప్పుడు ప్రెషర్లు ఉన్నప్పుడు పోనీ మీ ఏమంటారు ధైర్యం కోసం ఎవరితో కలవాలి ఫోన్ మాట్లాడాలంటే ఎట్లా? ఫ్యామిలీకి ఫోన్ చేయడమేనా? అంతే కదా, ఫ్యామిలీ అండ ఎప్పటికైనా. పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేశారు? ద క్రికెటర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ చేయొచ్చు. అంటే నాకు ఎట్లా అంటే ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద ఫ్రెండ్ సర్కిల్ లేదు. అది నాకు చాలా అమేజింగ్ ఉంది. బికాస్ మీరు ఇన్ని క్రికెట్ టీములలో ఆడిన తర్వాత ఓకే మీకు చాలా మంది పెద్ద సర్కిల్ ఉంటుంది కదా. లేదు అట్లా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకు ఉండేది కొంచెం చాలా తక్కువ టైం. దాంట్లో నేను ఫ్యామిలీ టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. దాంట్లో నేను ఆబ్లిగేషన్స్ పెట్టుకొని ఫ్రెండ్స్ని కలవాలి అది చేయాలి అంటే నా టైం అనేది ఫ్యామిలీ నుంచి తక్కువ అయిపోతుంది. క్రికెట్ ఆడతా ఫ్యామిలీ టైం, ఫ్రెండ్స్ అనేది గ్రౌండ్లో ఉంటారు అక్కడి వరకు, టూర్లో ఉన్నప్పుడు ఓకే. కానీ ఒకసారి హైదరాబాద్ వచ్చాక ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. అదే తెలుసులేండి, మీరు ఫ్యామిలీ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేసి పెట్టేశారంటే కదా. ఓకే, టెల్ మీ యువర్ ఐడల్ వాస్ సచిన్ టెండూల్కర్ కదా. టెల్ మీ దట్ ఫస్ట్ మీటింగ్ స్టోరీ. ఐ మెట్ హిమ్ అండర్-19 ఇండియా వరల్డ్ కప్ వెళ్ళే ముందు ముంబైలో అక్కడి నుంచి వెళ్తున్నాం ఆస్ట్రేలియాకి. సో ఒకరోజు బీకేసీలో ప్రాక్టీస్ అయింది, అందరినీ ఇట్లా నించోమని చెప్పి సచిన్ టెండూల్కర్ విల్ కమ్ అండ్ టాక్ టు, మేము అందరూ షాక్ అయ్యాం. లెజెండ్ సచిన్ టెండూల్కర్ మా ఐడల్, ఇట్లా కలిసాం, ఆయన మాట్లాడుతుంటే ఇట్లానే చూస్తున్నాం ఫేస్ని. చూసాము, తర్వాత ఫోటో దిగాము. ఆ ఫోటో ఉంది నాకు ఇప్పుడు కూడా. ఫోటో ఫస్ట్ టైం కలిసి మాట్లాడింది ఏం లేదు, ఫస్ట్ టైం కలిసినప్పుడు అది. తర్వాత ఎప్పుడు అంత పర్సనల్గా మాట్లాడింది లేదు, కలిసి ఐపీఎల్ అప్పుడు కలవడం జరిగింది. నేను ఫస్ట్ 100 కొట్టినప్పుడు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ మై బిగ్ మెమరీ. ఆయన నుంచి ట్వీట్ రావడం నా కోసం. సో ఆయన చిన్నప్పుడు టీవీలో చూస్తున్న ఆయన నాన్న అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేయడం, ఇట్ వాజ్ ఒక డ్రీమ్. ద నెక్స్ట్ బిగ్ థింగ్ షుడ్ బి రాహుల్ ద్రావిడ్. కలిసారా? కోచ్ ఉండే కదా ఇండియన్ టీమ్కి. మీరు ఇండియా ఉన్నప్పుడు కూడా కోచ్ ఉండే. నాకు యాక్చువల్లీ చాలా హెల్ప్ చేశారు రాహుల్ ద్రావిడ్, గేమ్ గురించి కానీ లేకపోతే. ఈజ్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ, అందరికి తెలిసిందే, మంచి హ్యూమన్ బీయింగ్. ఆఫ్టర్ అసలు రికార్డ్స్ అని పక్కన పెడితే ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి వాజ్ దేర్ లైక్ అ టిప్ దట్ ఎనీ లైక్ అ లైఫ్ టిప్ అని ఏదన్నా ఉందా, గేమ్ టిప్ ఆర్ ఎనీథింగ్? ఐ థింక్ ఆయన పర్సనాలిటీ ఎట్లా అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బి హంబుల్, యూ హ్యావ్ టు బి అ గుడ్ పర్సన్ ఫస్ట్. ఒక సేయింగ్ ఉంది క్రికెట్లో, క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ కవర్ డ్రైవ్. ఆయన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దాంట్లో. మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ గుడ్ పర్సన్ దెన్ సెకండ్ కమ్స్ యు ఆర్ అ గుడ్ ప్లేయర్ ఆర్ నాట్. అదే ఆయన చెప్పేది ఎప్పుడు. గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్లో ఉన్నప్పుడు ఈ వాజ్ అ మెంటర్. ఆయన కూడా అంత వెరీ సాఫ్ట్ స్పోకెన్, దాదా అంటారు, లైక్ యా అంటే ఒక అగ్రెసివ్ క్యాప్టెన్, బట్ యాక్చువల్లీ మాట్లాడితే ఈజ్ అ వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్ గాయ్. మంచి అంటే విల్ బి వెరీ సపోర్టివ్, విల్ టాక్ టు యూ వెల్, వెళ్ళి గైడెన్స్ ఇస్తారు. సో ఈ వాజ్ లైక్ దట్. మీరే ధైర్యంగా వెళ్ళి మాట్లాడారా? అంటే అంత ధైర్యం ఎప్పుడు చేయనండి ఎవరి దగ్గర. ఈవెన్ ధోనిని కలిసినప్పుడు కూడా బిగ్ ఫ్యాన్ అన్నాను, అడ్మైర్ హిమ్ అ లాట్. వెన్ వాజ్ ఇట్ ధోనిని కలిసి? ధోనితో ఆడలేదు. వాట్ హ్యాపెండ్ వాజ్ వెస్టిండీస్లో 100 కొట్టిన తర్వాత వీ కేమ్ బ్యాక్ టు ఇండియా, రాంచీలో మ్యాచ్.
ధోని కేమ్ ఇన్ టు ద డ్రెస్సింగ్ రూమ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఐ వెంట అండ్ మెట్ హిమ్. హలో భయ్ అంటే ఐ ఆర్ మా వెల్ ప్లేడ్ ఇన్ వెస్ట్ ఇండీస్ అన్న. అంతే చాలు, ఫోటో కూడా దిగలేదు నాకు, చాలు కడుపు నిండిపోయింది అనిపించింది. సో జస్ట్ అక్నాలెడ్జ్మెంట్, ఒక అప్రిసియేషన్ అట్లాంటి వాళ్ళ నుంచి వస్తే ఇట్స్ అ బిగ్ థింగ్. రోహిత్ శర్మ నిజంగానే బయట మనందరి కెమెరాల మీద కనిపించే అంత హ్యాపీ చిల్డ్ అవుట్ పర్సన్. వెరీ చిల్డ్ అవుట్. ఎప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కూడా అట్లనే మాట్లాడతాడు, చిల్డ్ అవుట్గా మాట్లాడతాడు. ఈజ్ వన్ పర్సన్ యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్, ఎప్పుడైనా అప్రోచ్ అయ్యి మాట్లాడచ్చు. మీరు అప్రోచ్ అయ్యారా ఈసారైనా ఆయనతోటి? అంటే లైవ్ డిస్కషన్స్ కాదు, క్రికెట్ డిస్కషన్స్ అయితే చాలా జరిగినాయి ఆయనతో. అవునా? సో ఆయన అంత లైవ్లో అంటే హూ ఇస్ లైక్ ద కడూస్ దట్ ఆల్వేస్ సీరియస్ పర్సన్? బుమ్రా ఇస్ వెరీ, అంటే కడూస్ కాదు, ఈజ్ వెరీ ఇన్ టు హిమ్సెల్ఫ్. ఆయన ఓన్ స్పేస్లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడాడు. సో ఈజ్ సమ్మన్ హూస్ వెరీ ఇంటెన్స్ అండ్ ఆయన గెలకద్దన్న ఫీలింగ్లో ఉంటుంది. ఆయన గెలిస్తే మన నెక్స్ట్ లెక్క యార్కర్ను బౌన్సర్లు వేస్తాడు, ఎందుకు వచ్చింది ఆయనతో కొంచెం దూరంగా ఉంటే బెటర్. పోనీ ఇండియా ఇస్ దిస్ అంటే ఇంటర్నేషనల్గా మీ ఏమంటారు ఫ్యాన్ బాయ్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఎప్పుడు జరిగింది? హూమ్ డిడ్ యూ మీట్? ఐ థింక్ రికీ పాంటింగ్ కోచ్గా కలిసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్లో. చిన్నప్పుడు రికీ పాంటింగ్ అంటే సచిన్ టెండూల్కర్ ఒకవైపు, రికీ పాంటింగ్ ఒకవైపు, ఆస్ట్రేలియా ఇండియా అంటే ఆ బ్యాటిల్ ఉండేది. ఆయన కోచ్ కలిసి ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పర్సన్. మన టీవీలో ఒక అరోగెన్స్ అది అనుకుంటాం, బట్ ఈజ్ వెరీ ఇంటెన్స్ యాజ్ అ కోచ్గా. గెలవాలి, ఒక ఆస్ట్రేలియన్ మెంటాలిటీ ఏదైతే ఉందో దగ్గర నుంచి చూసినప్పుడు ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్. అండ్ ఆస్ట్రేలియా అంటే అడుగుతున్నాను, నిజంగా ఆస్ట్రేలియన్ మీడియా అంత బ్రూటల్గా ఉంటుంది? ఓహో, ఒకసారి వెళ్ళి చూడండి. ఆడుతున్నప్పుడు దే లైక్ ద 12th man ఫర్ దెమ్. అంటే మీరు ఒకసారి ఒకవేళ మీడియా మీరు పట్టించుకుంటే మాత్రం మెంటలీ చాలా కష్టం అక్కడ. అండ్ ఇట్స్ అ లాంగ్ టూర్, 4 టెస్ట్ మ్యాచెస్ 5 టెస్ట్ మ్యాచెస్, లాంగ్ టూర్ కదా, వెయిట్ చేస్తారు ఆపర్చునిటీ కోసం. దొరికితే వేసాడు అంతే. నాకు తెలిసి వాళ్ళైతే వాళ్ళ టీము, సెలెక్టర్స్, క్రౌడ్, మీడియా అందరూ ఒకటైపోతారు, అందరు కలిసి అండ్ చేస్తారు. అట్లా జంగల్లో ఎట్లయితే రౌండ్ అప్ చేస్తారో అట్లా రౌండ్ అప్ చేస్తారు. నువ్వు రాబిడ్డా మనం చూసి. అండ్ ఫైనల్గా నేను ఈ దిస్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి టార్చ్ బేరర్ పాడ్కాస్ట్. ఎందుకంటే మా జనరల్ ఫీలింగ్ ఏంటంటే ఈ మాటల నుంచి ఎవరో ఒకరికి ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ లాంటిది ఉండాలి అని. కరెక్ట్. మీ లైఫ్లో హూ ఇస్ యువర్ టార్చ్ బేరర్? మై మామ్. అంతకన్నా పెద్ద టార్చ్ బేరర్ ఎవరు ఉండరు. అంటే నాట్ జస్ట్ వాట్ సాక్రిఫైసెస్ చేసింది అందుకు టార్చ్ బేరర్ కాదు. షీ యాక్చువల్లీ టాట్ మీ హౌ టు లివ్. సొంతంగా ఇండిపెండెంట్గా ఎట్లా బతకచ్చు అనేది, అది దట్స్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యూ కెన్ ఎవర్ హ్యావ్. డబ్బులు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, కానీ మెంటలీ టఫ్గా ఉండి ఇండిపెండెంట్గా ఉండడం తను నేర్పించింది. దట్ ఇట్ విల్ స్టే విత్ మీ త్రూ అవుట్. అండ్ ఆ కోవిడ్ టైంలో మీరు చాలామంది సహాయం చేయడానికి, లేకపోతే మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయడానికి, దానికి ట్రిగరింగ్ పాయింట్ ఏంటి? బికాజ్ ఐ హ్యాడ్ నథింగ్. ఐ సఫర్డ్ అ లాట్ చిన్నప్పుడు. అంటే మై మామ్ మేడ్ ష్యూర్ దట్ ఆ సఫరింగ్ పెద్దది కాదు అనేది షీ మేడ్ ష్యూర్. కానీ వీ న్యూ అవర్ డిఫికల్టీస్, అవర్ లిమిటేషన్స్ మాకు తెలుసు. అండ్ కోవిడ్ వాజ్ అ బిగ్ హిట్ మన కంట్రీకి కానీ త్రూ అవుట్ ద వరల్డ్. నాకు చేతనంత సహాయం మనం చేస్తే బాగుంటుంది. ఆల్వేస్ హ్యాడ్ దిస్ సోషల్ వెల్ఫేర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఉండేది నాకు, సోషల్గా హెల్ప్ చేయాలి ఎప్పుడు కూడా. వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. సొసైటీ నుంచే డబ్బులు వచ్చినాయి మనకి, ఆ సొసైటీకే ఇవ్వాలి కదా, ఆ ఫీలింగ్ ఉండేది. ఎనీ పొలిటికల్ ఇంక్లింగ్స్ అంటే కాదు గోయింగ్ ఫార్వర్డ్ ఏదైనా అధ్యక్ష అంటారా? లేదు, ఆపర్చునిటీ ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ దెన్ డెఫినెట్లీ ఐ వోంట్ గో సర్చింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఒకవేళ వస్తే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. రావాలని మీరు కూడా అధ్యక్ష అనాలని we will wait, we will look forward. And before you go off అంటే ప్లీజ్ టెల్ మీ, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మిమ్మల్ని అది అంటారు కామన్గా ప్రతిసారి అడిగే ఆ వియర్డ్ క్వశ్చన్ ఏంటి? కామన్గా అడిగే వియర్డ్ క్వశ్చన్ ఆర్ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి మీకు? ఐ థింక్ ఇట్స్ అబౌట్ మై మామ్. మై జర్నీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాసినేటింగ్. అంటే అందరి లైఫ్లో ఒక జర్నీ ఉంటుంది, జర్నీ లేకుండా ఎవరు ఒక పొజిషన్కి రారు. సో మై జర్నీ ఆల్సో ఈజ్ అబౌట్ స్ట్రగుల్స్, కాబట్టి అందరికి తెలుసుకోవాలని ఉంటుంది. దట్స్ అ కామన్ క్వశ్చన్ ఎవ్రీవన్ ఆస్క్. అండ్ ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఐ గెట్ మోటివేటెడ్ ఈవెన్ మోర్. ఎందుకంటే మన రూట్స్ తెలిసినప్పుడే మన స్ట్రెంగ్త్ మనకు తెలుస్తుంది అంటారు. సో ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. నేను నాలాంటి వాళ్ళు మళ్ళీ ఏడుస్తుంటారు. కానీ దసరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గోదావరి కని కాబట్టి ఎక్కువసార్లు చూసారు మీరు? యా, అంటే లింక్గా చేసుకోగలిగా దట్ సింగరేణిలో ఆ బొగ్గు అదంతా ఆ దాంట్లో నుంచే పెరిగినవన్నీ.
చిన్నప్పుడు టిల్ I was 9 I was there. గోదావరికంలో ఒక 5-6 years ఉన్నా, ఖమ్మం దగ్గర ఒక 2 years ఉన్నాను, మనుగూరులో. సో ఐ కుడ్ రిలేట్ ఆ స్లాంగ్ కానీ లేకపోతే ఆ కల్చర్ కానీ మొత్తం. అదే డన్. థ్యాంక్ యూ సో మచ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఒక ఫోన్ కాల్లో మీరు కన్విన్స్ అవుతారని తెలుస్తుంటే నేను ఎన్నో అడిగేవాడిని. అదే ఎప్పుడు ఎనీ టైమ్ ఇట్ వాస్ ఫన్.